దేవుని యొక్క వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనం నుంచి మార్చి చూద్దాము. వారు సాక్ష్యం చెప్పడం ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సాహించుచు ఒకరినొకడు కట్నములు పుచ్చుకొందురు. అయితే ఆ 3 దినములన్నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన గనుక వారి పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయిను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి. 2వ శ్రమ గతించెను. ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూత కాలంలో ఉండు దేవుడు అయిన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను. మృతుల తీర్పు పొందుటకును నీ దాసుల ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామం భయపడు వారికి తగిన ఫలము నిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయ వారిని నశింపచేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడిగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడెను. అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపములను గొప్ప వడగండ్లను పుట్టెను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాము. తండ్రి ప్రభా, హైకమైన దాసులను దయతో దృష్టించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ లేఖన భాగములను ప్రభా మాకు గ్రహింపవునట్లుగా చేయము. ప్రభా తండ్రి, వివరించుటకును శక్తి చాలదు. మీ కృపను కోరుకుంటుండగా ప్రభా మాకు అర్థమయ్యే రీతిలో మీ లేఖన భాగము ప్రభా మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. దయలేని ఆస్తులను అప్పించుకుంటున్నాం. ప్రభా ఏదో విను మారంగా ఉండక ప్రభా నిచ్చిన మాత్రం చివరి దినాల్లో మీ రాగడి కొరకు ప్రభా తగిన రీతిగా సిద్ధపరచబడేవారిగా ఉండగలనట్లుగా మీరు దయతో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. వందనం చెల్లించుకుంటూ యేసు ప్రభు వారికి శ్రేష్ఠ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినాల్లో ప్రకటన గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము ప్రభువైన యేసుక్రీస్తు వారికి వచ్చిన ప్రత్యక్షణ గురించి మనం చూస్తూ వచ్చినాం. 2-3 అధ్యాయాలు సంఘముల కొరకై ప్రభు ఇచ్చిన వర్తమానములుగా చూస్తూ వచ్చినాం. 4-5 అధ్యాయాలు గొర్రె పిల్లైన యేసు ప్రభు ప్రత్యక్షపరచబడిన అధ్యాయాలుగా 4-5 అధ్యాయాలు చూస్తాం. 6వ అధ్యాయం నుండి 7 ముద్రలు విప్పబడటం అనేటువంటిది అక్కడ మనం చూడగలుగుతాం. కాబట్టి 6వ అధ్యాయంలో 6 ముద్రలు విప్పబడటం అనేది మనం చూడగలుగుతాం. మొదటి ముద్ర విప్పబడినప్పుడు అంత్యక్రీస్తు తను బయలుపరచబడతాడు. 2వ ముద్ర విప్పబడినప్పుడు యుద్ధములు వస్తాయి. 3వ ముద్ర విప్పబడినప్పుడు కరువు వస్తుంది. 4వ ముద్ర విప్పబడినప్పుడు తెగులు వస్తుంది. 5వ ముద్ర విప్పబడినప్పుడు కాబట్టి మరి ఆ యొక్క ఏమంటారు ఆ యొక్క బలిపీఠం కింద ఆత్మలు మొరపెట్టడం చూస్తాం. 6వ ముద్ర విప్పబడినప్పుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రములు రాలటం అనేటువంటిది, సూర్యుడు మరి చంద్రుడు ఎరుపవటము, సూర్యుడు మరి నల్లగా అవటం అనేటువంటిది 6వ ముద్రలో మనము చూడగలుగుతాం. 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో కొంత గ్యాప్ను చూడగలుగుతాం. 6వ ముద్ర విప్పబడినప్పుడు కాబట్టి ఆ 7 మంది బోరలు ఊదపెట్టు వారు రావటం అనేది చూస్తాం. అంత మాత్రమే కాదు,
కాబట్టి 7వ బోర ఊదక మునుపు 7 పాత్ర భూమి మీద కుమ్మరించబడటం అనేది దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. కాబట్టి 6వ బోరకు 7వ బోరకు మధ్యలో కొన్ని సంగతులు జరుగుతూ వచ్చినాయి. తర్వాత 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో, తర్వాత 6వ బోరకు 7వ బోరకు మధ్యలో కూడా కొన్ని సంగతులు జరుగుతూ వచ్చినాయి. ఏదైతే 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో జరిగిన సంగతులు 7వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. 7వ అధ్యాయంలో కాబట్టి దేవుని ముద్ర వేయబట్టం అనేటువంటిది 1,14,000 మంది మరి ఆ యొక్క యూదులు ముద్రించబడటం అనేటువంటిది, అనేకలు అన్ని జనులైన వారు కూడా ముద్రించబడటం అనేటువంటిది 7వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. 8వ అధ్యాయంలో అక్కడ మరి ధూపార్తుల చేత పరిశుద్ధుల ప్రార్థనలు పరలోకానికి వెళ్ళటం అనేటువంటిది 8వ అధ్యాయంలో చూడగలుగుతాం. 8వ అధ్యాయంలోనే మనకు అక్కడ మరి 7 బోరలు ఊదబట్టం అనేటువంటిది ప్రారంభము అవటం అనేటువంటిది 8వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. 8వ అధ్యాయంలో మొదటి బోర ఊదబడినప్పుడు భూమి మీద 3వ భాగము నశించిపోతూ వచ్చింది. 2వ బోర ఊదిబడినప్పుడు తర్వాత సముద్రంలో 3వ భాగం నశించిపోతూ వచ్చింది. 3వ బోర ఊదిబడినప్పుడు కాబట్టి నదులు ఓటలు 3వ భాగం నశించిపోతూ వచ్చింది. 4వ బోర ఊదబడినప్పుడు సూర్యుడు చంద్ర నక్షత్రముల్లో 3వ భాగం నశించిపోతూ వచ్చింది. 5వ బోర 5, 6, 7 బోరలు మాత్రం, 7లో 4 బోరలు పోతే మిగతా 3 బోరలు 8వ అధ్యాయము చివరి వచనంలో మనం చూస్తాం అయ్యో 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 అనే మాటలు. అంటే ఆ 3 బోరలు ఊదే సమయంలో వచ్చేటువంటి శ్రమలు ఎంతో కఠినమైన శ్రమలుగా మనం చూడగలుగుతూ వచ్చినాం. కాబట్టి అయ్యో అనే మాట ఇబ్రీ భాషలో శ్రమ అనే మాటగా మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి అంటే అర్థం ఏంటి? 5వ బోర ఊదినప్పుడు మొదటి శ్రమ, 6వ బోర ఊదిబడినప్పుడు 2వ శ్రమ, 7వ బోర ఊదినప్పుడు 3వ శ్రమగా మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. తర్వాత దేని వాక్యంలో 9వ అధ్యాయంలో మనకు అక్కడ 5వ బోర ఊదబడినప్పుడు మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి ఆ యొక్క మరి మిడతల విషయం మనం చూస్తూ వచ్చినాం. మొదటి శ్రమ అంతటితో గతించబడతా వచ్చింది. ఆ తర్వాత మరి 6వ బోర ఊదబట్టం అనేది, 6వ బోర ఊదబడినప్పుడు ఎంతమంది 20 కోట్ల మంది గుర్రపు రౌతులు మరి భూమి మీదకి వస్తూ వచ్చినాయి. 3వ వంతు నశింపజేయబడతా వచ్చింది. తర్వాత 10 అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా పరిచయం చేయబడతా వచ్చినాడు. అదే సమయంలో అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు 11వ అధ్యాయంలో కూడా మనకు పరిచయం చేయబడతా వచ్చినాడు. కానీ 11వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ 2 సాక్షులు వారు లేపబట్టం అనేది మనం చూస్తూ వచ్చినాం. ఆ 2 సాక్షులు ఎవరో కాదు, కానీ ఒకటేమో మోషే, ఆ తర్వాత మరొకరేమో ఏలియా. వారిద్దరి విషయం కూడా వారి పరిచర్య విషయమై గత వారం మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. వారిద్దరూ పరిచర్యలో ఇక్కడ 7 అంతల పరిచర్యను మనం చూస్తూ వచ్చినాం. మొట్టమొదటిగా వారు ఒకరితో ఒకరు కలిసి పరిచర్య చేసినారు. రెండవదిగా గోనె పట్ట కట్టుకొని అంటే ఎంతో భారంతో వారు పరిచర్య చేసినారు. అందుమాత్రమే కాదు, వారు పరిచయం చేసిన రోజులు లెక్కించబడినాయి. 3.5 సంవత్సరాలు 1200 రోజులుగా, అంటే ప్రతి దినము కూడా ప్రాముఖ్యమైనదిగా ఎంచి వారు పరిచర్య చేసినారు. అందుమాత్రమే కాదు, వారు ప్రభు ఎదుట ఉండి పరిచర్య చేస్తూ వచ్చినారు. 5వదిగా ఒలివ చెట్టు దీపవృక్షం అని చూస్తూ వచ్చినాం. దీపవృక్షం అనేటువంటిది సరిచేయబట్టి కొరకాయ ఒలివ చెట్టు అనేటువంటిది క్రయము చెల్లించుడు అనేటువంటిది, అంటే వారి పరిచర్య. కాబట్టి తమను తాము సరి చేసుకుంటూ క్రయము చెల్లించుతూ కొన్ని పరిచర్య వారు చూసినట్టుగా చూస్తూ వచ్చినాం. అంతమాత్రమే కాకుండా 6వదిగా ద్వారములు తెరవబడి ఉండగానే వారికి అధికారం ఇవ్వబడినప్పుడే వారు ఆ పరిచర్య చేస్తూ వచ్చినారు. 7వదిగా వారు ఆ పరిచర్యను సంపూర్ణముగా చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినాం. రండి ఇప్పుడు తిరిగి ఈ భాగానికి మనం వచ్చినప్పుడు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో చూడండి 7వ వచనం. కాబట్టి వారి సాక్ష్యం చెప్పడం ముగించగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. కానీ క్రూర మృగం ఎవరో కాదు, అబద్ధపు క్రీస్తే సాదృశ్యంగా ఉంటా ఉన్నాడు. కానీ ఇతను ఎక్కడి నుండి వస్తూ ఉన్నాడంటే మరి అగాధంలో నుండి వస్తుంటున్నాడు. తర్వాత వారితో యుద్ధం చేస్తుంటున్నాడు. తర్వాత వారిని తాను జయిస్తున్నట్లుగా దేని వాక్యంలో, వారిని చంపినట్లుగా దేని వాక్యంలో జ్ఞాపం చేయబడతా వచ్చింది. కాబట్టి అంతకుముందు వరకైతే వారిని చంపడానికి ఎవరికి కూడా అధికారం లేకుండా వచ్చింది. అయితే ఇక్కడ ప్రభు వారి పరిచర్య ముగించిన అనంతరము ప్రభు వారికి మరి ఓడించబడి మరణించుడు కొరకై ప్రభు అనుమతించినట్లుగా దేని వాక్యంలో మనం చూస్తాం. తర్వాత దేని వాక్యంలో మనకి జ్ఞాపం చేయబడతా వచ్చింది
8వ వచనంలో వారి శవంలో ఆ పట్టణపు సంత వీధిలో పడి ఉండును. మరి వానికి అన్న చూసాం. దానికి మూల భాషలో దానికి అనే మాట ఉపమాన రీతిగా సొదొమ గొమొర్రా అని పేరు. అచ్చట వారి అంటే 8వ వచనం యెరూషలేం పట్టణం గురించి మనకు జ్ఞాపం చేయబడింది. యెరూషలేం పట్టణంకు సాదృశ్యంగా అంటే ఆత్మరూపంగాని ఇన్పుట్లో ఉంది. అంటే భౌతికంగా యెరూషలేం పట్టణమే కానీ అదే ప్రభువుని సిలువ వేసిన పట్టణం, ప్రభువుని చంపినటువంటి పట్టణం. కాబట్టి అంత మాత్రమే కాదు, వారు ఆత్మీయంగా చూస్తే వారికి స్థితి లోక సంబంధమైన అపవిత్రతతో శాపగ్రస్తమైన స్థితితో నింపబడిన పట్టణముగా 8వ వచనంలో యెరూషలేం పట్టణము మనకు పరిచయం చేయబడతా ఉంది. 9వ వచనంలో మనం చూస్తూ వచ్చినప్పుడు కాబట్టి వారు ఎప్పుడైతే చంపబడతా వచ్చినారో మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారికి జనములకు సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచూ వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు. ఎవరంట వాళ్ళు? 10వ వచనం, ఆ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనినొకడు కట్నము పంపుకొందురు. కాబట్టి దేనొక వాక్యంలో ఏం చూస్తూ ఉన్నామంటే 3.5 దినాలు వారి శవములను చూస్తూ వచ్చినారు. ఎవరు చూస్తూ వచ్చినారంటే 10వ వచనంలో భూనివాసులందరూ కూడా చూస్తూ వచ్చినారు. కాబట్టి ఇక లోకమంతా కూడా లైవ్ అనమాట. కానీ అప్పట్లో ఇంకా ఏ లైవ్ ఉండదు, ఈటీవీ లైవ్ ఉండదు, లేదంటే కాబట్టి వరల్డ్ మ్యాచ్ లైవ్ ఉండదు. అన్నిటికంటే మించిన లైవ్ ఏంటంటే కాబట్టి దేవుని యొక్క ప్రవక్తలు చంపబడటము అనేటువంటిది. కాబట్టి లోకమంతా ఇంకా అంతే, ఇంకా వారు ఎడతెక్కకుండా చూస్తూ ఉంటారు. మంచి ప్రోగ్రాం అక్కడ. కాబట్టి డ్యాన్స్లు వేసేవాళ్ళు, గంతులు వేసేవాళ్ళు, ఆర్భడించేవాళ్ళు. మీ అంటే అప్పటి వరకు వారికి అధికారం కలిగి ఉంది. కాబట్టి ఎవరినైనా చంపడానికి వారికి అధికారం ఉంది. కాబట్టి వారు ఎంతో అధికారంతో పరిచయం చేసినారు. కాబట్టి ఇక్కడ మరి ఎంతగా మరి వారు ఆ విధంగా ప్రదర్శించబడతా వచ్చినారు. దీని వాక్యంలో కానీ ప్రభు తన ప్రవక్తలను పంపుట్లో ప్రభు యొక్క ఉద్దేశం ఉంది. అంత మాత్రమే కాదు, ఈ రీతిగా వారు చేపట్లో కూడా ప్రభు యొక్క ఉద్దేశం ఉంది. దేవుడే అనుమతించినాడు. అంటే తాత్కాలికంగా శత్రువు విజయం పొందినట్లుగా కనబడతాడు కానీ అంతిమంగా దేవుని యొక్క ఏర్పాటులో భాగముగానే ఈ సంగతులన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. అందుకని ఇవి జరగవలసిన సంగతులు ముందుగా రాయబడ్డాయి, ఈ రీతిగానే జరుగుతాయి. ఆ తర్వాత ఏమంటారు, లోపల నుంచి క్రూర మృగం చంపిందంటే ముందుగా రాయబడింది కాబట్టి అలాగున జరుగుతుంది. అందుకని మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చిన ఒక ఉదాహరణ కూడా యేసుప్రభువు వారు జన్మించిన దినాలలో ఏ విధంగా మరి ఆ యొక్క ఏమంటారు 2 సంవత్సరాల నుండి లోపు ఉన్నటువంటి చిన్నారులందరూ కూడా వారు ఏం చేయబడతా వచ్చినారు? చంపివేయబడతా వచ్చినారు. కాబట్టి అంటే ఖచ్చితంగా యేసుప్రభు వారిలో ఒకటిగా యేసుప్రభు కూడా చంపబడాలనేది హేరోదు యొక్క ఉద్దేశం. ఖచ్చితంగా చనిపోయాడని అనుకున్నాడు. కానీ అయితే వాస్తవానికి అనుభవించబడిన పరిస్థితి ఎంత దుఃఖకరమైన సంగతి. అయితే దేని వాక్యం ఏం చూస్తాం? అది ఎందుకు ప్రశ్నలు వస్తాయి. ఎందుకు దేవుడు ఆపలేకపోయినాడు? పసిబిడ్డలే చంపేస్తూ ఉంటే ఎందుకు కొంతమంది చనిపోయిన తర్వాత కూడా దేవుడు కనికరం రాలేదని అనిపిస్తుంది. అది దేని వాక్యంలో రామాలో అంగలార్పు వినబడెను అనే మాట. కానీ ప్రవక్తలు ముందుగానే ప్రవచించినారు. తలంపేదంటే దేవుడు తాను ఏమైతే నిర్ణయించినాడో తన ఏర్పాటు చొప్పునే అన్నీ కూడా ఆయన జరిగించేవాడుగా ఉన్నాడు. కానీ ప్రవక్తలు ఇంత ప్రభావవంతంగా పరిచర్య చేసినారు. అందుమాదిరే కాదు, దేని కొరకు అనుమతించినాడు దేవుడు? ఒకటి, వారు క్రూర మృగముతో యుద్ధము చేసి ఓడిపోవడానికి అనుమతించినాడు. కానీ ఇక్కడ వారు ఏమైపోయినారంటే ఆ క్రూర మృగం చేతిలో ఓడిపోయినారు. ఎంత అపజయం కదా, ఎంత అవమానం కదా ఓడిపోవటం అనేటువంటిది. అందుమాదిరే కాదు, దేని వాక్యంలో వాళ్ళు ఇంకా ఏం చేయబడ్డారు? 7వ వచనంలో వారు ఓడిపోవటం మాత్రమే కాదు, వారు చంపబడతా వచ్చినారు. అందుమాదిరే కాదు మనం చదువుతూ వచ్చిన రీతిగానే 10వ వచనంలో కాబట్టి ఎంతో హేళన చేయబడతా వచ్చినారు. కడక ఏమంటారంటే లైవ్ ప్రోగ్రామ్ ఏంటంటే కేవలం ఆ శవాలను చూస్తమే కాదు, దాని చుట్టూ వాళ్ళ డ్యాన్సులు, కేరింతలు, అబ్బా, కాబట్టి బ్రహ్మాండమైనటువంటి డ్యాన్స్ ప్రోగ్రాం. కాబట్టి దేని వాక్యంలో ఎంత హేళన, ఎంత అవమానము, వారు అప్పగించబడతా వచ్చినారు. అందుమాదిరే కాదు, కాబట్టి వారి శవాలు ఎక్కడ వేయబడ్డాయంట? 4వదిగా మనం చూస్తే దేని వాక్యం 8వ వచనంలో వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో, కాబట్టి రోడ్డు మీద పడేయబడ్డాయి. కానీ ఎంత భయంకరమైన పరిస్థితి. సమాధి అనుమతించబడలే. ఎందుకు? 3.5 దినములు, వారు 3.5 సంవత్సరములు వారి ద్వారా మరి వారి పరిచర్య వీరికి ఎంతో బాధాకరంగా అనిపించింది. అందుకని 3.5 సంవత్సరములకు గుర్తుగా 3.5 దినములు వారు ఆ పని చేయడానికి వారు పూనుకుంటా వచ్చినారు. దేని వాక్యంలో కాబట్టి వారు ఓడించబడ్డారు, వారు చంపబడతా వచ్చినారు,
వారు హేళన పాలవుతూ వచ్చినారు. అందుమాదిరే కాదు, వారు శవములు వీధిలో ఒక చచ్చిన కుక్కలాగా, ఒక జంతువు వేసినట్లుగా వీధిలో పడవేయబడతా వచ్చినాయి. కానీ ఇదంతా కూడా ఏం చూపించబడతా ఉందంటే, కాబట్టి ఇంత పరిచయం చేసిన వారికి ప్రభు అనుమతించింది. ఎందుకోసం అనుమతించినాడు? దయచేసి రండి, ఇప్పుడు మనం చదివిన భాగంలో దయచేసి 11వ వచనం. అయితే కాబట్టి 3.5 దినములు అయిన పిమ్మట, అంటే ముందుగానే ఎందుకు ప్రభు అని సజీవులుగా చేయలేదు? ఎందుకు చేయలేదంటే వారు ముందుగానే నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఏమని నిర్ణయించుకున్నారంటే 3.5 దినములు అంటే సంపూర్ణంగా, ఇంకా చివరికి 3 దినాలు అయిపోయింది, సమాధి అనుకుంటా ఉన్నారు. ఆ లైవ్లో చూస్తూ ఉన్నారు. ఇక ఆ సమాధి ప్రోగ్రాం కూడా చూద్దాం అనుకున్నారు వాళ్ళు. కాబట్టి అందుకని ఎప్పుడైతే వారి హేళన కొరకై నియమించబడిన దినాలన్నీ పూర్తి అయిపోయినాయో, దేవుడు తన జీవాత్మను ఉంచినప్పుడు ఏమైందంట? వారి పాదములు ఊని నిలిచిరి, వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. లైవ్లో భూజనాలందరూ చూస్తూ ఉండగా, అంటే ఒకవేళ కనుక వారు సమాధి చేయబడటానికి దేవుడు అనుమతించి ఉంటే, కాబట్టి ఇది వారికి తర్వాత సమాధిలో ఉన్నా కూడా ప్రభు తన జీవాత్మ పంపించేవారు తిరిగి లేచేవాళ్ళే. కానీ ఈ ప్రక్రియ భూజనందరికీ వేడుగా ప్రదర్శించబడేది కాదు ఎన్నోసార్లు. కాబట్టి భౌతికంగా మరి ఇవి మరి దేవుని దృష్టిలో వేరుగా ఉంటాయి. ఎన్నోసార్లు జ్ఞాపకం పెట్టుకొని, ఒకసారి ఎట్లుంటుందంటే చాలా కొన్ని ఏమంటారు, అనవసరమైన ఆలోచనలు ఏమనాలో తెలియదు. ఒకసారి ఎట్లుంటుందంటే సువార్తలకు వెళ్తారు, రకరకాల పరిస్థితులు ఎదిరింపులు ఎదుర్కొంటే అప్పుడు అంటారనమాట, చూసావా వెళ్ళినారు, తరిమించుకొని వచ్చినారు అంటే అది ఏం సంగతి? అది గొప్ప సంగతి, అది గొప్ప ధన్యత, ఆధిక్యత. ఎందుకు ఓడిపోయినారు? వారి దేవుని చేత గణపరచబడుకొని ఓడిపోయినారు. ఎందుకని చంపబడ్డారు? దేవుని మహిమ కొరకే చంపబడ్డారు. దాంట్లో దేవుని యొక్క మహిమ ఉన్నది. అందుకని వారు ఎందుకు హేళన చేయబడ్డారు? ఎందుకు వీధిలో పారవేయబడ్డారంటే దేవుని మహిమ కొరకు. కాబట్టి దేవుని వాక్యంలో మరి జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే, కానీ భౌతికంగా దేవుని పరిచర్యలో అవమానకరంగా కనబడేది అది ఘనత. కొన్నిసార్లు ఎట్లుంటుందంటే, పరిచర్య బాగా జరిగింది బ్రదర్, అస్సలు ఎవరు ఆటంకపరచలేదు అంటే ఆటంకపరచకపోతే బాగా జరిగినట్లా. సరే, కాదని చెప్పలేం. అది మనమైతే ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాము? ప్రభా, కాబట్టి ఆటంకాలు లేకుండా, ఎందుకు ఆటంకాలు లేకుండా ఉండాలని ప్రార్థన చేస్తామంటే, సువార్త చేరవలసిన వారికి చేరకుండా, శత్రు మధ్యలో అడ్డుకోకుండా సహాయం చేయమని దాని అర్థం. అదే అనమాట. ఒకవేళ అడ్డుకోవడం ద్వారా, తనమబడడం ద్వారా, అవమానించబడడం ద్వారా ఇంకా వేగంగా దేవుని వాక్యం మనం వెళ్ళి చెప్పడం కంటే ఇంకా వేగంగా విస్తరించడం అయినప్పుడు ప్రభు దాన్ని అనుమతిస్తాడు. కానీ ఆటంకాలు లేకుండా ఉండని ప్రార్థన చేస్తామని అర్థమైందంటే, కాబట్టి దేవుని ఏ సువార్త ఎవరి యొద్దకు వెళ్ళాలని ఏర్పాటు, వారి యొద్దకు వెళ్లకుండా శత్రువు అడ్డుకోకుండా ఉండి కొరకు చేసే ప్రార్థన అంటే దేవుని వాక్యంలో. కాబట్టి ఈ సంగతులన్నీ కూడా ఈ దేవుని యొక్క దాసులైనటువంటి మోషే, ఏలియా జీవితంలో జరిగిన ఈ సంగతులన్నీ కూడా అనేకుల ఎదుట ఘనమైన విధానంలో ప్రదర్శించబట్టు కొరకే ప్రభు వారి జీవితంలో అనుమతించినాడు. ఇక్కడ అనేకులు చూస్తున్నారు, గుండెలు జారిపోయినాయి. అప్పుడు దాకా కేరింతలు, ఏలలు, డ్యాన్స్లు అన్నీ ఎడిపోయినాయి. దేని వాక్యంలో చూస్తాం రండి, చూడండి 12వ వచనం. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై. కాబట్టి ఎప్పుడైతే వారు నేల మరి పాదములు ఊని లేచినారో, కాబట్టి అప్పుడేమైందంట, పరలోకం నుండి గొప్ప స్వరం వినబడింది. ఎవరికి వినబడింది? తమతో చెప్పుట వారు విన్నారు. కాబట్టి ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. కాబట్టి తమతో అనంటే ఈ ఇద్దరితో చెప్పుట, మరి వారు విన్నారు అన్నప్పుడు ఇక్కడ ఆ ఇద్దరైనా అర్థం వస్తుంది. అదే సమయంలో అనేకులు కూడా అనే మాట కూడా అర్థం వస్తుంది. కానీ ఇది మొత్తానికి వారు ఏమైపోయినారు? మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైపోయినట్లుగా దేవుని ఒక వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి వాస్తవానికి ఈ యొక్క మరి వీరి పరిచర్య మనం చూస్తే మనకి ఎవరు జ్ఞాపకం వస్తారు? ప్రభువైన యేసుక్రీస్తు వారికి జ్ఞాపకం వస్తారు. ఉదాహరణకు వారు సాక్ష్యం ఇచ్చినారు, వారు సాక్షులు, నా సాక్షులు అన్నాడు. అందుకని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 3 సందర్భాల్లో వారిని గురించిన ప్రస్తావన మనం క్రొత్త నిబంధనలో చూస్తూ వచ్చినాం. సమాధిని తిరిగి లేచిన తర్వాత సమాధి యొద్ద ఉన్నటువంటి 2 ప్రకాశమానమైన మనుషులు, వారు ఎవరో కాదు, మరి మోషే, ఏలియాలని చూస్తూ వచ్చినాం.
తర్వాత ఆ యొక్క రూపాంతరం కొండ దగ్గర ఉన్నటువంటి ప్రకాశమైన వాళ్ళు మరి మోషే ఏలియాలనే మరి అక్కడ ప్రకటించబడింది. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని ఆరోహణమైపోయిన తర్వాత ఇద్దరు మనుషులు ఆకాశం వైపు వారు తేరు చూస్తూ ఉన్నప్పుడు, కాబట్టి ప్రభు వెళ్ళిపోయినాడు, అట్లనే వారు ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నప్పుడు ఇద్దరు మనుషులు, ప్రకాశమానమైన ఇద్దరు మనుషులు చూస్తున్నాం. కానీ వారు ఏమని చెప్పినారు, గలిలయలో మనుషులారా మీరు ఎందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మనుష్య కుమారుడు ఏ రీతిగా ఎత్తబడినాడో మళ్ళీ అదే రీతిగా తిరిగి. కాబట్టి ఇద్దరు మనుషులు ఎక్కడ 3 సందర్భాల్లో సాక్ష్యం ఇచ్చినారు. ఏం సాక్ష్యం? ఒకటి, కాబట్టి ఆ యొక్క రూపాంతరం కొండ మీద ఆయన మరణం కూర్చున్న సాక్ష్యం. తర్వాత సమాధిలోనూ ఉన్నప్పుడు అక్కడ కనబడిన వీరు ఆయన పునరుద్ధానం గురించిన సాక్ష్యం. తర్వాత ఇక్కడ అపొస్తలుల కార్యాల 1వ అధ్యాయంలో ఆయన 2వ రాకడను గురించిన సాక్ష్యం. కానీ ఇప్పుడు కూడా సువార్త అన్నప్పుడు ఏమన్నా చెప్పు, ఆది కాడ నుండి నీ ఓపిక, వినేవాళ్ళు ఓపిక, చెప్పేవాళ్ళు ఓపిక, ఏమన్నా చెప్పుగాక, ఏమన్నా చెప్పుగాక, ఏమన్నా చెప్పకపోగాక, నువ్వు ఎట్లన్నా దిప్పుగాక. సువార్త యొక్క సంపూర్ణమైన సువార్త ఏమిటయ్యానంటే ఆయన మరణం, ఆయన భూస్థాపన, ఆయన రాకడ. అదే కాబట్టి ఆయన భూస్థాపన, ఆయన పునరుద్ధానము, తర్వాత ఆయన రాకడ. ఆయన రాకడ అంతవరకు చెప్తేనే ఆ సువార్త కంప్లీట్ అయినట్టు. ఈ మూడిట్లో ఏది చెప్పకపోయినా సువార్త పూర్తయినట్టు కాదు. కానీ సువార్త ఎట్లా చెప్పినా కూడా ఖచ్చితంగా ఆయన మరణం గురించి చెప్పాలా, అదే సమయంలో ఆయన భూస్థాపన, ఆయన పునరుద్ధానము, అదే సమయంలో ఆయన 2వ రాకడ గురించి కూడా చెప్పాలా. సువార్త యొక్క సంపూర్ణత అది. కానీ ఇప్పుడు కూడా సువార్త చెప్పేటప్పుడు ఆ సంగతులు జ్ఞాపం పెట్టుకోవాలా. మన ఇచ్చే క్లుప్తమైన వర్తమానంలో కానీ ప్రభు యొక్క మరణము, భూస్థాపనం, పునరుద్ధాన, 2వ రాకడ కూర్చిన సంగతులు నిశ్చయముగా ఉండవలసి ఉన్నది. కానీ ఇక్కడ వాస్తవానికి వీరు భూమి మీద పరిచయం చేసినారు. ఆ తర్వాత వారు ఏం చేసినారు? బహు క్రూరమైన విధానంలో చంపబడి అవమానానికి అప్పగించబడ్డారు. ఆ తర్వాత ఏం చేశారు? వారి జీవాత్మ వచ్చి వాళ్ళు తిరిగి లేచినారు. ఆ తర్వాత ఏం చేశారు? మేఘారుడులా వెళ్ళిపోయినారు. కానీ ఇది మనకేం చూపిస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ప్రతికూల పరిస్థితుల్లో ఆయన చేస్తున్న విస్తారమైన సేవ గురించి జ్ఞాపం చేయబడుతుంది. ఆయన ఏ రీతిగా అవమానకరమైన దానిలో చంపబడ్డాడు, హేళన చేయబడ్డాడు అనే మాట జ్ఞాపం చేయబడుతుంది. తర్వాత ఆయన ఎలాగో తిరిగి లేచినాడు అనేటువంటిది అనేకులు చూస్తుండగా మరి ఆరోహణమై వెళ్ళినాడు అనేటువంటిది మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి దేని వాక్యంలో ఎప్పుడైతే వారు అలాగే వెళ్తూ వచ్చినారో దేని వాక్యం రాయబడింది 12వ వచనంలో, వారి చివరి లైన్లో వారు పోవచ్చుండగా వారి శత్రువులు వారిని చూచిరి. కాబట్టి వారి శత్రువులు, వాళ్ళని హేళన చేసిన వారు, వారి మాటలు నమ్మనేవారు. కాబట్టి వారు చూస్తున్నారు. దేని వాక్యాలు మనం చూస్తాం. కానీ ఒక దినాన యూదులైన వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రావటం అనేటువంటిది మనం చూసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పండి, వారు రొమ్ము కొట్టుకుంటారు. కానీ ఆయనను పొడిచిన వారు అని రాయబడింది మా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో. పొడిచిన వారు అంటే ఎవరు? యూదులైన వారు. అంటే అర్థమే ఎందుకు రొమ్ము కొట్టుకుంటారు? అరే మనం ఎరగకపోతే ఈయనే నిజమైన మెస్సియా, ఈయనే నిజమైన రక్షకుడు, కాబట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకం ఆరోహణమైపోయి తిరిగి రానైన వాడు ఈయనని మనం ఎరగలేకపోతే అని రొమ్ము కొట్టుకుంటారు. కానీ ఇక్కడ కింద భాగానికి వచ్చినప్పుడు ఇక్కడ దేని వాక్యంలో మనం చూస్తాము 13వ వచనము, ఆ గడియలోని గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణంలో, కాబట్టి వారు అలాగే హేళన చేయబట్టాం, ఆ పట్టణంలో హేళన చేయబడ్డారు. కాబట్టి వాస్తవానికి ఆ పట్టణము పరలోకపు రాజు ఉండే పట్టణం, అది దేవుని ప్రజలు ఉండేటువంటి పట్టణం, మందసము బలిపీఠం ఉండే పట్టణం. అయితే సొదొమ గొమొర్రాలాగా అయిపోయింది, ప్రభువుని చంపినటువంటి పట్టణంగా అయిపోయింది. అదే పట్టణంలో దేవుని యొక్క ప్రవక్తలు బహిరంగంగా అవమానపరచబడిన పట్టణంగా. దేని వాక్యంలో ఆ పట్టణం మీదకి ఏమొచ్చింది చెప్పండి? దేవుని యొక్క కోపము, తీర్పు అనేది ఆ పట్టణం మీదకి వచ్చినట్లుగా దేని వాక్యంలో మనం చూస్తాం. అందుకనే ప్రభు అన్నాడు, ఆ పట్టణము సమీపించి దాని విషయమై ఏడ్చి అని సువార్తలో మనం చూస్తాం. కానీ ఆ పట్టణం ఎంత భయంకరమైనటువంటి అటువంటిది తలంపు ఏంటంటే, కాబట్టి ఆ తీర్పు యొక్క భాగము, కొంత భాగము అది ఏమైపోతూ వచ్చింది? భూకంపము చేత కూలిపోయినట్లుగా. 10వ భాగం అంటే కొంత భాగం అని మనం అనుకోవచ్చు. ఆ తర్వాత ఏం రాయబడింది? ఆ భూకంపం వలన. కానీ కరెక్ట్గా ఎట్లా చచ్చిపోతారు 7,000 మంది? 7,000 ఒక్క మంది చనిపోవచ్చు కదా, 6,909 మంది చచ్చిపోవచ్చు కదా. దేవుని లెక్కలు ఎంత కరెక్ట్గా ఉంటాయి చూడండి, ఎంత కరెక్ట్గా ఉంటే అంత కరెక్ట్గా ఉంటాయి. కానీ ప్రారంభ దినాల్లో చెప్పేవాళ్ళు చాలాసార్లు ఈ ప్రార్థన గురించి వర్తమానం వెళ్ళినప్పుడు సేవకుల ద్వారా చాలా ఆశ్చర్యం అనిపించేది. మరి విశ్వాసం ఉండే దినాల్లో ఎంత చక్కగా లెక్కలు, ఆదాం దగ్గర నుంచి నోహ వరకు 2,000 సంవత్సరాలు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి చెప్పినారు. తర్వాత నోహ దగ్గర నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారి వరకు ఎన్ని సంవత్సరాలు? 2,000 సంవత్సరాలు.
తర్వాత ఆడికి 7,000 సంవత్సరాలు ఎన్ని అయిపోయినాయి? 4,000 అయిపోయింది. ఓకే, 4,000 నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 3,000 సంవత్సరాలు. ఈ చివరి 3,000 సంవత్సరాలు 1000 ఏళ్ల పరిపాలన అని చెప్తారు. అంటే అంటే అర్థం ఏంటంటే, కాబట్టి ఈ 2,000 సంవత్సరాల లోపే ప్రభు యొక్క రాకడ, అంటే ఈ 2,000లోనే ప్రభు యొక్క రాకడ, 7 సంవత్సరాల మధ్యాకాశంలో ఆ యొక్క పెండ్లి విందు కూడా, గొర్రెపిల్ల వివాహోత్సవం కూడా కంప్లీట్ అవ్వాలని లెక్కలు. అందుకని ఆ దినాల్లో కంప్యూటర్లో ఏమంటారు 2,000 అనేది పడలేదు, అప్పుడు K వచ్చిందనమాట. 2K 3K అని వచ్చింది. అప్పుడు కూడా చాలా ఎంత భయపడేవాళ్ళు. అప్పుడు ఎంతగా వాక్యం వర్తమానికులు చెప్పేవాళ్ళంటే, అంటే అది గుర్తు అని చెప్పేవాళ్ళు. ఇంకా ప్రభు 2,000 సంవత్సరం మనం చూడమని చెప్పేవాళ్ళు. ఎంత ఆ దినాల్లో అంటే ఏదో మనకి ఎట్లా ఉంటుంది అంటే, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితేనే అట్లుండేది. అది పోయిన తర్వాత ఎబ్బా పోయినలే అనిపిస్తుంది. కానీ ఈ దినాల్లో అలాంటి కాలంలో ఉన్నాం. నిద్రించబడే కాలంలో, గమనం లేని కాలంలో, ఇంకా సమయం లేదనేటువంటి గ్రహింపు లేని కాలంలో మనం ఉన్నాం. కానీ ఆ గ్రహింపు అనేది ఎంత చేస్తుంది చూడండి. ఒకసారి నేను పుట్టక ముందేమో చెప్తుంటే నేను విన్నాను, స్కైలాబ్ పడుతుందని చెప్పినారంట. మరి మీ ప్రాంతం సంగతి నాకు తెలియదు. అంటే ఆకాశంలో ఇవి ఏమంటారు, కొన్ని స్కైలాబ్ అంటే ఏమంటారు, అంతరిక్షంలో ప్రయోగిస్తారు కదా, అంతరిక్ష నౌకలు ఒకటి పడిపోద్దని చెప్పినారు. చెప్పిన తర్వాత జనాలంతా ఏం చేసినారంట తెలిసిన? జనాలంతా ఏం చేసినారంట, ఇంకా చూడండి, ఇక కుక్కలు కోసుకోరండి, అట్లా అంటారు కదా, మేకలు అన్నీ కోసుకు తింటున్నారు. ఎందుకని? ఏడబడిద్దో తెలియదు. మళ్ళా ఒకవేళ మన ఊరి మీద పడితే ఈ తినకుండా చచ్చేటప్పుడు కూడా తినేసా, నా కోళ్ళు నేనే తినాలని ఏంలా అనిపించావు చూడండి. కానీ అది తప్పిపోయింది, సముద్రంలో పడిపోయిన తర్వాత మళ్ళీ యథా మామూలే తదా ప్రజలాగా తలంపోయిందంటే, దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క లెక్కలు ఎంత ఖచ్చితంగా ఉంటాయి. అందుకని ఈ కాలం ఎందుకు లెక్కించబడాలి? ఈ ఒక్క కాలమే, మనం జీవించిన కాలమే. ఈ కాలానికి ఒక ప్రత్యేకత ఏంటంటే పొడిగించబడుచున్న కాలం అంతే. కానీ ఇంతవరకు పొడిగించబడింది. అందుకని ఈ కాలానికి పేరేం పేరు? కృపాకాలం, గ్రేస్ పీరియడ్. అందుకని ఆ కృపాకాలం ఎందుకు వచ్చింది? ఇప్పుడు దాకా పొడిగించబడినది కాబట్టే గ్రేస్ పీరియడ్, కాబట్టి పొడిగించబడినది. అంటే గ్రేస్ పీరియడ్ అంటే మనకు ఆ ఉదాహరణ చెప్తే బాగా అర్థమవుతుంది. ఏమంటారు, 10th క్లాస్ ఎగ్జామినేషన్కు ఫైనల్ డేట్ అయిపోద్ది ఫీజు కట్టడానికి. ఆ తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ కొన్ని దినాలు పొడిగిస్తారు. దాన్ని గ్రేస్ పీరియడ్ అంటారు అనమాట, పొడిగించబడిన కాలం. కానీ ఇప్పుడు ఈ దినాల్లో నేను ఏ కాలంలో ఉంటున్నామంటే పొడిగించబడినటువంటి దేవుని వాక్యంలో మరి లెక్కలు ఎంత చక్కగా ఉంటాయి. దేవుని వాక్యంలో చూడండి, మత్తయి సువార్తలో కూడా ఒక చిన్న సందర్భం జ్ఞాపం చేసుకుందాం. యేసు ప్రభువారి యొక్క జన్మ కూడా ఎంత లెక్కలు కరెక్ట్గా ఉన్నాయో చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ఇట్లు అబ్రహాం మొదలుకొని దావీదు వరకు కరెక్ట్గా 14 తరములు. ఎందుకు 15 కాకూడదు? ఎందుకు 13 కాకూడదు? మొత్తం ఎంత చక్కగా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయినా కానీ ప్రభువుని ఎరిగినాడు, రక్షణ పొందినాడు, శిష్యుడిగా చేయబడ్డాడు. ఎంత చక్కగా దేవుని వాక్యమును అనర్గళంగా నేర్చుకున్నాడు, ధ్యానించినాడు. మరి ఏమంటారంటే అది ఈ దినాల్లో విశ్వాసం మనం అట్లుండాలా. ఇక్కడ బైబిల్ స్టడీకి వచ్చే ముందే అధ్యయనం పలుమార్లు చదువుకొని రావాలా. ఒకసారి బోధకులుగా సిగ్గుపడాల్సి వస్తుంది. కాబట్టి అంత సిద్ధపాటు ఒకసారి మాకే ఉండదు. అట్లా ఉండాలా. దేవుని వాక్యం ఎంతో నేర్చుకోవాలా. ఉదాహరణకు లోక చూడండి, లోక శిష్యుడు కాదు, ఎప్పుడు రక్షించబడిన తర్వాత రక్షణ పొందినాడు. ఒక డాక్టర్గా ఉంటూ రక్షణ పొంది పౌరులతో కలిసి సేవ చేస్తూ ఎంత స్టడీ చేసినాడు. మొన్న అన్న విజయానందన్ చెప్తూ వచ్చినప్పుడు లోకాసువార్తలో ఎక్కడి నుండి తీసుకొచ్చినాడు? యేసుప్రభు దగ్గర నుంచి కిందగా తీసుకొచ్చి ఆదాము దాకా మొత్తం రాసినాడు. అందరి ఏ ఒక్క వంశావళి పేరు పోగొట్టు మరి ఎట్లా కలెక్ట్ చేస్తున్నాడో తెలియదు. దీని వాక్యము తరచుగా ధ్యానించడం అనేది తెలియకుండా మనకు భద్రత, తెలియకుండానే మనకు ఆశీర్వాదం, తెలియకుండానే మనకు క్షేమము, తెలియకుండానే మనకు బలము, తెలియకుండానే దేవుని గురించినటువంటి దైవికమైన గ్రహింపు వస్తుంది. కాబట్టి దేని యొక్క వాక్యంలో మరి 14 తరాలు తర్వాత రాయబడింది. దావీదు మొదలుకొని 14 తరములు. ఎంత చక్కగా రాయబడింది. అంటే దేవుడు కూడా ఎప్పుడు ఆయన లెక్కలు అనేటువంటివి ఎంత మాత్రం కూడా తప్పిపోవు. ఖచ్చితంగా ఆయన చక్కగా మరి ఆయన ఏదైతే నిర్ణయిస్తాడో ఆ ప్రకారము ప్రభు జరిగించేవాడుగా ఉంటాడు. దీని వాక్యంలో ఈ సంగతులన్నీ కూడా చూడండి. ఇంకో మాట, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనం తర్వాత భాగం చదవండి. మిగిలిన వారు కాబట్టి మిగిలిన వారు అంటే ఆ పట్టణంలో, యెరూషలేము పట్టణంలో ముఖ్యంగా యూదులైన వారు
అక్కడ కూడా అనేకులు ప్రభువుని ఎరగడం అనేటువంటిది, ప్రభువుని మహింపరచడం అనేటువంటిది దేని వాక్యంలో మిగుల భయం కలిగి పరలోకపు దేవుని. కానీ నేను అనుకుంటాను స్పష్టంగా రాయబడలేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు అని తేటగా వారు ఎరగలిగినారు. ఎట్లా ఎరగలిగినారు? వారి పరిచయం చూసినారు, వారి మరణం చూసినారు, వారి పునరుద్ధానం చూసినారు, వారు ఆరోహణమవడం చూసిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యను వారు నమ్ముతూ వచ్చినారు, ఆయన మరణమును నమ్ముతూ వచ్చినారు, ఆయన పునరుద్ధానం నమ్ముతూ వచ్చినారు, ఆయన పరలోకాన్ని ఆరోహణమవడం అనేటువంటిది ప్రత్యక్షంగా వారు ఎరిగిన వారే దేవుని మహిమపరిచే వారిగా వారు సిద్ధపరచబడినట్లుగా దేవుని వాక్యంలో మన జ్ఞాపం చేయబడింది. కానీ ఈ సంగతులన్నీ కూడా ఏదైతే 10వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో రాయబడిన సంగతులు, ఈ 7 సంవత్సరాల సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద 7 సంవత్సరాల శ్రమ కాలంలో చివరి 3.5 సంవత్సరాల కాలంలో జరిగేటువంటి సంగతులు. అంటే ఈ చివరి 3.5 సంవత్సరాల కాలం అనేటువంటిది ఇంకా ముందు ప్రారంభం అవుతుంది. అప్పుడు జరగవలసిన సంగతులు ఇక్కడ ఈ అధ్యాయంలో మరి ప్రస్తావించబడుతూ వచ్చింది. కానీ మహాశ్రమల కాలములో ఈ యొక్క సంగతులు జరగనై ఉంటున్నాయి. తర్వాత ఎప్పుడైతే మరి అంత్యక్రీస్తు తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడో, క్రీస్తు విరోధి అప్పటి వరకేమో యూదులు మోసగించి ఆ తర్వాత ప్రత్యక్షపరుచుకుంటాడో, అప్పుడు మహాశ్రమల కాలం, ఆ శ్రమల కాలంలోనే వీరి పరిచర్య ఉంటుంది. ఆ చివరి దినాలలోనే వీరి యొక్క మరి పరలోకానికి వెళ్ళటం అనేటువంటిది, ఆ సమయంలోనే కొందరు యూదులు ప్రభువుని ఎరగటం అనేటువంటిది జరిగేదిగా ఉంటుంది. తర్వాత 14వ వచనం చూడండి. రెండవ శ్రమ గతించినంటే 11వ అధ్యాయంలోని సంగతులు కాదు, కానీ 9వ అధ్యాయంలో రాయబడిన సంగతులు కొనసాగింపుగా ఈ మాట మనకు జ్ఞాపం చేయబడుతుంది. ఆ తర్వాత ఏం రాయబడుతుంది? 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. కాబట్టి ఈ 3వ శ్రమ అంటే 6వ బూర ఊదినప్పుడు, 6వ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది? కాబట్టి అది కూడా కఠినమైనటువంటిది. అందుకని 5, 6, 7 బూరల విషయమై ప్రత్యేకంగా అయ్యో 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 అని. కానీ ఎందుకు 7వ బూర ప్రత్యేకత ఏంటంటే, 7వ బూర వదిలినప్పుడు ఏం చేయబడుతుంది? మరి 7 పాత్రలు భూమి మీద కుమ్మరించబడతాయి. ఇంతకుముందు చూసినట్లుగానే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం ఎట్లాగైతే 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో సంగతిలో, అదే రీతిగా 6వ బూరకు 7వ బూరకు మధ్యలో జరిగే సంగతులు 14వ అధ్యాయంలో మనకు రాయబడి ఉంటాయి. అవే సంగతులు రాయబడి ఉంటాయి. ఆ గ్యాప్లో జరిగిన సంగతులు, వాటితో పాటు జరిగిన సంగతులు 12వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు మనకు రాయబడి ఉంటాయి. అంటే అర్థం ఏంటి? కానీ ఏదైతే ఇంటర్వెల్ ఉందో, మధ్యలో గ్యాప్ ఉందో, అంటే ఒక మాట చెప్పాలంటే స్పష్టంగా నా మాట కొంచెం నత్తినెత్తిగా ఉంటుంది, జాగ్రత్తగా దృష్టి పెడితే అర్థమవుతుంది. కానీ ఏదైతే 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో కొన్ని సంగతులు ఎట్లా జరిగినాయో, అలాగనే 6వ బూరకు 7వ బూరకు మధ్యలో కొన్ని సంగతులు జరుగుతున్నాయి. ఆ జరిగిన సంగతులే 12వ అధ్యాయము, 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 16వ అధ్యాయం. ఆ తర్వాత మరి 16వ అధ్యాయము మొదటి నుంచి మనకు అక్కడ ఏం జ్ఞాపం చేయబడుతుంది? మొదటి పాత్ర కుమ్మరించబడటం అనేటువంటిది 16వ అధ్యాయం మధ్యాహ్నం నుండి ప్రారంభం అవుతుంది. కాబట్టి 11వ అధ్యాయంలో ఈ సంగతి అన్నీ కూడా ఈ 7 సంవత్సరాల చివరి కాలంలో జరిగేటువంటి సంగతులుగా మనకు ఇక్కడ పరిచయం చేయబడుతున్నాయి. దాని గురించే కొన్ని సంగతులు కూడా 11వ అధ్యాయంలో 15వ వచనం నుండి చివరి వరకు రాయబడినగా ఉన్నాయి. 7వ దూత బూర వదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము ఆయన యుగయుగముల వరకు ఏలును అనెను. కాబట్టి ఈ శబ్దముల నుండి వస్తున్నటువంటి వర్తమానంగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత మరి 17వ వచనంలో 15వ వచనంలో ఏమన్నాడు? ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన అన్నాడు, ఆయన యుగయుగముల వరకు వెళ్తాడని రాయబడింది. తర్వాత 17వ వచనంలో ఏమన్నాడు? వర్తమాన భూతకాలంలో ఉండు దేవుడు అయిన ప్రభువా అనే మాట చూస్తాం. ప్రభువా అనే మాట థిక్ లెటర్స్ ఎందుకు రాయబడింది? పాత నిబంధనలో యెహోవా అని చెప్పబడిన మాటే క్రొత్త నిబంధనలో ప్రభువా, యేసు ప్రభు గుర్తుగా ప్రభువా అని ప్రస్తావించబడతా వచ్చింది. యేసు ప్రభుకున్న పూర్తి పేరు ఏమైనా ఉందనేదంటే యేసు క్రీస్తు ప్రభు, అది ఆయన పూర్తి పేరు. ప్రభు అనేది ఆయన పేరులో భాగం. ఆ ప్రభు అనేదే హెబ్రీ భాషలో యెహోవాగా తర్జుమా చేయబడి, ఆ యెహోవా అనేదే గ్రీకు భాషలో క్రొత్త నిబంధనలో ప్రభుగా తర్జుమా చేయబడింది. అదే ప్రభు అనేది ఇక్కడ ఉపయోగించబడింది కాబట్టి ఆ ప్రభు అనేది థిక్ లెటర్స్లో రాయబడతా ఉంది. కాబట్టి ఆయన యుగ యుగములు రాజ్యము చేయలే. ఎప్పుడు చేస్తాడు ఇది?
చివరి సమయంలో జరిగేటువంటి సంగతుల విషయమై కానీ జ్ఞాపం చేయబడతా ఉంది. అంటే 1000 ఏళ్ల పరిపాలన తర్వాత కొనసాగింపుగా ఆయన రాజ్యము నిరంతరము ఉండేదిగా ఉన్నట్టుగా మనకి ఇక్కడ జ్ఞాపం చేయబడుతుంది. తర్వాత చూడండి 18వ వచనం, జనములు జనములు కోపగించినందున ఎవరి మీద కోపపడ్డాయి? తర్వాత చదివిన భాగంలో ఆయన దాసులు, ఆయన ప్రవక్తలు, ఆయన పరిశుద్ధులు, కాబట్టి వారి మీద కోపపడ్డాయి. వారి కోపాన్ని తీర్చుకుంటూ వచ్చినారు. అందుకని వారు కోపపడినందుకున ఎవరు కోపం వచ్చిందంట? దేవునికి కోపం వచ్చినట్టుగా ప్రభు వారికి తీర్పు తీర్చినట్లుగా ఈ భాగం ఇంతటితో ముగించబడతా ఉంది. తర్వాత 12వ అధ్యాయానికి వచ్చేసరికి క్లుప్తంగా కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాం. 12వ అధ్యాయము, ఈ 12వ అధ్యాయము గుర్తుపెట్టుకోవాలా, 13, 14, 15 వచనాలు 6వ బోరకు 7వ బోరకు మధ్యలో ఉన్నటువంటి సంగతులుగా ఇవి మనకు పరిచయం చేయబడుతున్నాయి. నేను వాక్యంలో చూడండి, మొదటి వచనం, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన. ఇంగ్లీష్లో ఉంది, చదువుతారయ్యా? ఇంగ్లీష్లో 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి అండ్ దేర్ అపియర్డ్ ఏ గ్రేట్ వండర్ ఇన్ హెవెన్. ఇక్కడ ఏమని రాయబడుతూ ఉందంటే గొప్ప సూచన రాయబడింది. ఆంగ్ల భాషలో ఏమి రాయబడుతుంది? కాబట్టి గొప్పదైన అద్భుతమైనటువంటి గుర్తు అక్కడ చూపబడినట్లుగా జ్ఞాపం చేయబడింది. కాబట్టి ఏంటి అద్భుతమైనటువంటి ఆ గొప్పదైనటువంటి సూచన ఏమిటి అని అంటే కింద భాగంలో మనం చూస్తూ వచ్చినాం. మొదటి వచనంలో, అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. కాబట్టి ఇక్కడ ఒక స్త్రీ జ్ఞాపం చేయబడతా ఉంది. ఆ స్త్రీ తల మీద మరి కిరీటం ఉంది, 12 నక్షత్రాలు ఉన్నాయి. తర్వాత ఆమె తల మీద సూర్యుడు ఉన్నాడు, తర్వాత సూర్యుని ధరించుకొని ఉంది, మరి ఆమె పాదముల కింద ఏమో చంద్రుడు ఉన్నాడు. కానీ ఈ స్త్రీ దేనికి సాదృశ్యంగా ఉందంటే ఇశ్రాయేలు యొక్క జనాంగముకు సాదృశ్యంగా ఉంటా ఉంది. కానీ మనం ఎరుగుదాము, ఈ యొక్క 12 నక్షత్రములు 12 మంది గోత్రములు. ఈ 12 గోత్రికులు ఎవరి నుండి వచ్చినారు? ఎవరి గర్భంలో నుండి వచ్చినారు? ఎవరు జన్మించినారు? 12 మంది పిల్లలు యాకోబుకు. అంటే యాకోబు తండ్రి సూర్యుడిగా, తల్లి చంద్రుడిగా, వారికి జన్మించిన 12 మంది పిల్లలు 12 నక్షత్రాలుగా. ఇదేం చూపిస్తూ ఉంది? ఇశ్రాయేలు ప్రజల యొక్క జనాంగాన్ని చూపిస్తూ ఉంది. అందుకని మనం చూడాల్సిన అవసరం లేదు. కానీ యోసేపుకు వచ్చిన కళలో కాబట్టి సూర్యుడు చంద్రుడు ఏమన్నా 11 నక్షత్రాలు నాకు సాగిలబడి అని చెప్పినాడు. కాబట్టి 12వ నక్షత్రం అంటే యోసేపు యొక్క మరి గోత్రము. కాబట్టి అందుకని అన్నాడు వాళ్ళ నాయన, ఏమన్నాడు? ఏందిరా, ఏం కాళ్ళు నువ్వు కంటున్నావురా, నేను మా అమ్మ కూడా నీకు మొక్కాలరా అని అన్నారు. అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రములు, యాకోబు ఆయన సంతానము దేనికి సాదృశ్యంగా ఉంది? మరి ఇశ్రాయేలు యొక్క జనాంగములకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇక్కడ దేని వాక్యంలో ఇశ్రాయేలు యొక్క జనాంగముకు గుర్తుగా కనిపిస్తూ ఉంది. తర్వాత 2వ వచనం, ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు. కాబట్టి ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు సహజంగానే. కాబట్టి స్త్రీ ప్రసవం చేసేటప్పుడు జరిగే ప్రక్రియ ఇది. అంత మాత్రమే కాకుండా ప్రత్యేకంగా ఇలా రాయబట్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే కాబట్టి గర్భిణి ప్రసవ వేదన ఎవరిని కనిందంట ఆమె? 5వ వచనం, సమస్త జనములను ఇనపదండముతో ఏలనై ఉన్న. కాబట్టి ఇనపదండముతో ఏలనై ఉన్న మగ శిశువు ఎవరయ్యా ఆయన? ఇప్పుడు మీకు బాగా తెలుసు. కానీ చాలా సంగతి ఎటువంటి అంటే తెలిసినా చెప్పలేము అనమాట. అంటే అదొక ఫీలింగు, ఇది కరెక్ట్ కాదేమో అని. కరెక్ట్ అని తెలిసినా కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. సరే, మొత్తానికి మీకు బాగా అర్థం కావాలంటే కీర్తనలో 2వ కీర్తనలో రాయబడింది. కాబట్టి ఇనపదండము ఎవరి విషయమే రాయబడింది? తన్నైన దేవుడు కుమారుడైన యేసు ప్రభుతో చెప్పిన మాటలు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నానని చెప్తూ కింద ఏమన్నాడు? నన్ను అడగము, జనమును స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగానిస్తాను. ఇనపదండముతో నీవు వారిని ఏలుదువు, నలుగొట్టెదవు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా. కాబట్టి దేనో వాక్యంలో ప్రభువు యేసు క్రీస్తు వారి విషయమై రాయబడతా ఉంది. అంటే ప్రత్యేకంగా
ఈ యొక్క ప్రసవ వేదన పడటము, ఆ నొప్పులకు కేకలు వేయటం అనే మాట ఏం చూపిస్తూ ఉందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించే దినాలలో జరిగిన సంఘటనలకు సాదృశ్యంగా ఈ మాటలు మనకు జ్ఞాపం చేయబడుతున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినప్పటికీ పరిస్థితులు ఎలాగుంటున్నాయి? మలాకీ నుండి మత్తయి సువార్త వరకు మధ్య కాలము 400 సంవత్సరములు. ఈ 400 సంవత్సరాల్లో ఎలాంటి ప్రవక్త దేవుడు పంపించలేదు. కాబట్టి దానికి బైబిల్ పండితులు ఏమని పేరు పెడతారంటే చీకటి కాలం అని పేరు పెడతారు. కానీ ఆ దినాన ధర్మశాస్త్రం మరుగు చేయబడింది, ఎలాంటి ప్రవక్తలు పంపించబడలేదు. 400 సంవత్సరాలు. కానీ దేవుని యొక్క ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా కానీ వారు దేవుని విడిచి ఇష్టానుసారంగా నడుచుకుంటూ వచ్చినారు. దాన్ని బేస్ చేసుకునే శాస్త్రులు పరిశీలన ఏం చేసినారు? ప్రవక్త లేడు, వాక్యం తెలియదు, మరి ఇంత సుదీర్ఘ కాలము వారు దేవుడు లేకుండా ఉన్నారు కాబట్టి, దేవుని గురించి సంగతి లేకుండా ఉన్నారు కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని శాస్త్రులు పరిశీలన ఏం చేసినారు? ఇష్టం వచ్చిందల్లా బోధించినారు. ఏది చేయమని వాళ్ళకేం గమనం లేదు, ఇది చేయొచ్చా చేయకూడదు అనేది ఏం లేదు. విస్తారమైన రకరకాలైనటువంటి పద్ధతులు, ఆచారాలు, అనుసరించలేనటువంటి ఆచారాలు పెడతా వచ్చినారు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 11:28 చెప్పిన మాట అర్థమైందంటే, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా అని ఎందుకు అన్నాడంటే, అప్పటికే మత నాయకుల చేత రకరకాలైనటువంటి పద్ధతులకు, ఆ పద్ధతుల వల్ల వారు పెట్టేటువంటి ఆచారాల వల్ల, వాటి ఖర్చుల వల్ల నలిగిపోతూ వచ్చినారు. అది ప్రయాసపడి భారము మోయిచున్న స్థితిలో వారిని దేవుడు చూచాడంటే ఆ మాటకు అర్థం అది. అందుకని దేని వాక్యంలో మత్తయి సువార్త బహుశా 23వ అధ్యాయం అనుకుంటాను, ఇంతకుముందు కూడా ఒకసారి ఆ వచనం చూపిస్తానని చెప్పి చూపించలేకపోయినాను, అక్కడ కూడా వారి విషయం రాయబడతా వచ్చింది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 2వ వచనం, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీట ముందు కూర్చుండేవారు గనుక వారి మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి, ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి. ఎలాంటి పద్ధతులు పెట్టినారంటే చివరికి వాళ్ళు కూడా కావు, వాళ్ళు అనుకోవాలి కదా, అరే మా వాళ్ళు కూడా కానీ వీళ్ళకి ఎందుకు చెప్పాలనుకోలే వాళ్ళు. అందుకని తర్వాత 4వ వచనం, మోయ సఖ్యము కానీ భారమైన బరువులు కట్టి, కాబట్టి అది మొదటి స్థితి. కానీ అజ్ఞానమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు, గుడ్డితనమైన స్థితిలో ఉన్నటువంటి కాలం. అంటే ఆ దినాల్లో యేసు ప్రభు వచ్చిన ప్రభు పరిచయం చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితి. అందుకనే యేసు ప్రభు వారి కంటే ముందుగా యోహాను పంపించబడింది. ఎందుకంటే కొంతవరకు ప్రజలను సిద్ధపరచడానికి యోహాను పంపించబడ్డాడు. ఒకవేళ యోహానే కనుక ముందు పంపించబడకపోతే, యోహానే కనుక అలాంటి పరిచయం చేయబడకపోతే, యేసు ప్రభు వారు తాను చేసిన అంత పరిచర్య ఆయన దినాల్లో యేసు ప్రభు కూడా చేసి ఉండేవాడు కాదు. అంత విస్తారమైన పరిచర్య 300 సంవత్సరాలు ఆయన జరిగించినాడంటే కారణం ఏంటి? దాని ముందుగా యోహాను చేసిన పరిచర్య. అంటే ఒక వ్యవసాయదారుడు మంచిగా పంట పండించాలంటే అర్థం ఏంటి? అంతకుముందు ఎంతో కాలం ముందు అది బీడు భూమిగా ఉన్నప్పుడు అప్పుడున్న రైతు అవన్నీ ఏరి, రాళ్ళు ఏరి, ఏమంటారు, ముళ్ళు అన్నీ ఏరి అప్పుడు వేసే పంట రాదు. అట్లా కొన్ని 1-2-3 సంవత్సరాలు పండించిన తర్వాత అది మరి ఏమంటారంటే వ్యవసాయానికి తగిన భూమిగా సిద్ధపరచబడిన తర్వాత విస్తారంగా పడడం ప్రారంభం అవుతుంది. కానీ యోహాను పరిచర్య చాలా కఠినమైన పరిచర్య. అలాంటి పరిచర్య యోహాను చేస్తూ వచ్చినాడు. కానీ ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన సందర్భంలో ఉన్న కఠినమైన పరిస్థితులు ఒకటి ఏమిటంటే, ఒకటి ఆ 400 సంవత్సరాల ప్రవక్తలు లేని కారణాన్ని బట్టి ఉన్న పరిస్థితులు, రెండవదిగా రోమా ప్రభుత్వం కింద కాబట్టి ఇశ్రాయేలీయులు నలిగిపోతూ వచ్చినారు, కఠినమైన విధానంలో వాళ్ళని బాధిస్తూ వచ్చినారు. ఎంతగా బాధించారంటే విస్తారమైనటువంటి పనులు వేసేవాళ్ళు, విస్తారమైన పనులు కట్టకపోతే గుర్రాలు పెట్టి ఈడ్పించేవాళ్ళు. ఆ చివరికి మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మరి అందరూ కలిసి యూదులందరూ కూడా ఒక నిర్ణయం చేస్తున్నారు, మనం ఎవరం కూడా రోమా ప్రభుత్వానికి పన్ను కట్టవద్దని నిర్ణయం చేస్తున్నారు. ఎంతమంది చంపుతారో చూద్దామని నిర్ణయం చేస్తున్నారు. వారు రోమిలే ఎంత ఆలోచన చేస్తారో చేసినా వాళ్ళలోనే ఒకరిని పెట్టినారన్నమాట. మంచి ధనవంతుని చూసి కొన్ని ఊళ్ళన్నీ వాడికి అప్పగించేసేవాళ్ళు. నీ ఇష్టం ఎంత నువ్వు వసూలు చేసుకో, ఎవడైనా నీ మాట వినకపోతే ఒక్క మాట ఇన్ఫార్మ్ చేయి, గుర్రాలు తోస్తాము, వాడి సంగతి మేము చూస్తాము. అట్లాగా మరి ఇన్ని ఊర్లకి వీని దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళు రోమా ప్రభుత్వం. ఇన్ని వేల రూపాయలు, ఇన్ని లక్షల రూపాయలు ఇంతకాలానికి మరి ఏమంటారు, అది టెండర్ లాగా అనమాట. ఆ టైంలో వాడు ఎంతైనా వసూలు చేసుకోవచ్చు.
అందుకని వాళ్ళని ఏమనేవాళ్ళు? సుంకపు గుత్త దారులు అనేవాళ్ళు. అంటే పన్ను వసూలు చేసేయడానికి కాబట్టి రోమా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేవాళ్ళు. అప్పుడు అప్పుడు యూదులు ఏం చేసినారు? ఎవరైతే రోమా ప్రభుత్వం తరపున పన్ను వసూలు చేయడానికి ఎవరైతే ఒప్పుకుంటారో వారిని ఏం చేస్తున్నారు? సమాజంలో నుండి వెలివేస్తున్నట్టుగా ప్రకటన చేస్తున్నారు. వారిని సుంకరులు అంటే ఒకటి సుంకం వసూలు చేసేవాళ్ళు. అదే సమయంలో వాళ్ళకి ఇంకో పేరు కూడా పెట్టబడింది. ఏం పేరు పెట్టబడింది? పాపులు అని పేరు కూడా పెట్టబడింది. అందుకనే జక్కయ్య ఇంటికి యేసుప్రభు పోతుంటే వాళ్ళు ఎందుకు కొనుక్కుంది? ఎందుకంటే వీడింటికి పోతున్నాడు, మేము వెలివేస్తాం, మేము వాడి ఇంటికి ఎవరిని పోం, మా ఇంటికి ఎవరింటికి వాళ్ళని రానిచ్చుకోం, వారింటికి పోయినారనే సనుక్కుంటా వచ్చినారు. తలం ఏంటంటే ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఆ యొక్క ప్రసవ వేదన ఏం చూపిస్తూ ఉందంటే యేసుప్రభు వారు జన్మించే దినాలలో ఉన్నటువంటి 2 విధాలైన పరిస్థితుల గురించి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. తిరిగి రండి 12వ అధ్యాయం ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము తర్వాత 3వ వచనం. అంతటా పరలోకమందు ఇక్కడ పైన సూచనకి ఈ సూచనకి తేడా ఉంది. మళ్ళీ ఇది కూడా ఇంకో సూచనే, కానీ పై సూచన ఏం సూచన? గొప్ప సూచన కదా, గ్రేట్ వండర్. కాబట్టి అది గొప్ప సూచన, అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి సూచన. కింద సూచన ఇది కూడా సూచనే, కానీ అలాంటి సూచనే కాదు. ఇది ఎవరు కూర్చిన సూచన? చదవండి. అంతటా పరలోకమందు కనబడిన సూచన ఇది. ఇంకోటి చెప్పండి, చదవండి. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము 7 తలలు 10 కొమ్ములు ఉండెను, 7 కిరీటములు. కాబట్టి ఈ యొక్క తలలు, ఈ కొమ్ములు, కిరీటాలు ఏం చూపిస్తున్నాయి? అపవాదికి ప్రభు తాత్కాలికంగా ఇచ్చిన అధికారాన్ని చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ అధికారము కలిగిన వాడిగా సాతాను ఉన్నాడు. ఎంతవరకు వారి యొక్క సంచారం ఉన్నదంటే భూమి మీద ఉన్నది, తర్వాత ఇంకెక్కడ ఉన్నది? వాయుమండల సంబంధమైన ఏమన్నా ఉంది? అధిపతి కదా, వాయుమండలం మీద వానికి అధికారం ఉంది. చివరికి వాడి యొక్క సంచారం ఎక్కడ దాకా ఉంది? పరలోకంలో దాకా ఉంది. యోబు గ్రంథంలో రాయబడింది కదా. ఎక్కడికి పోయినాడు అపవాది? దేనిగా ప్రభు దగ్గరికి పోయినాడు. పరలోకంలోకి ఎంట్రీ ఉంది వానికి. కాబట్టి అడిగినాడు, ప్రభు అడిగినాడు. ఏమడిగినాడు? ఎక్కడి నుండి వచ్చినావనంటే అప్పుడు ఏమన్నాడు? అక్కడ అటు ఇటు తిరుగుతూ వచ్చినానని చెప్పినాడు. అక్కడ ప్రభుకి సాతానికి సంభాషణ జరిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో తాత్కాలికంగా ప్రభువే అధికారం ఇచ్చినాడు. ఉదాహరణకు యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఏం చేసినాడు? మరి 40 దినాలు శోధించబడిన ఉపవాసం ఉన్న తర్వాత 40 దినాల తర్వాత ఏం చేసినాడు? సర్వలోకమును ఎంతసేపట్లో చూపించాడంట? జస్ట్ 1 మినిట్ అంతే. లోక మహిమంతా 1 నిమిషంలో చూపించేసినాడు. ఏమన్నాడు? నువ్వు నాకు మొక్కితే ఇదంతా అంటే అర్థం ఏంటి? వానికి అధికారం ఉంది. నీకేం అధికారం ఉందని ప్రభు అనలే. కాబట్టి వానికి అధికారం ఉంది, కానీ ప్రభు దాన్ని తృణీకరించినాడు. కానీ నీ దేవుని యెహోవాకే నువ్వు మరి మొక్కి ఆయన్ని ఆరాధించాలని చెప్తా వచ్చినాడు. తలంపు ఏంటంటే దేవుని వాక్యంలో ఈ యొక్క భాగం మనకి ఏం చూపిస్తుందంటే ఈ ఎర్రనిదైనటువంటి మహాఘట సర్పం. ఎందుకు ఎర్రని మహాఘట సర్పం అని చెప్పబడతా ఉంది? కానీ సాతాను ఎర్రని మహాఘట సర్పం. ఘట సర్పం అంటేనే పెద్దది, అందులో మహాఘట సర్పం, అందులో ఎర్రనిదైన ఘట సర్పం. అంటే నేను అనుకుంటాను ఎర్రనిది. యేసుప్రభువు చెప్పినాడు, ఏమన్నాడు? సాతాను గురించి చెప్తూ ఒక మాట చెప్పినాడు. కానీ దొంగ తర్వాత కంటిన్యూ చేయండి. దొంగతనమును హత్యయు నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. కాబట్టి సాతానికి పని ఏంటి? దొంగతనం చేయటం, తర్వాత ఏం చేయటం అంట? హత్యలు చేయటమే, చంపేయటమే. కాబట్టి అంతటి వాడినైనా వదిలిపెట్టాడు సాతాను. చాలా జాగ్రత్తగా ఉండాలా. నాకు అన్న చెప్పిన మాటలు బాగా గుర్తొస్తూ ఉంటాయి. కొంతమంది వాళ్ళు చెప్పిన వర్తమానాలన్నీ మర్చిపోయినా కొన్ని మాటలు మాత్రం మైండ్లో ఉండిపోతాయి. ఇంతకుముందు లెమ్యూయల్ బ్రదర్ ఒక మాట చెప్పినాడు, అది కూడా నా హృదయంలో ఉండిపోయింది. ఆయన ఏం చెప్పినాడంటే ఆ పాత దినాల్లోనంట సాతానికి భలే కష్టంగా ఉండేదంట దేవుని ప్రజలతో పోరాటం. ఈ రోజుల్లో భలే సులభం అయిపోయిందంట, ప్రతిదానికి పడిపోతారంట, సులభంగా పడిపోతారంట. నిజమే అనిపించింది. కానీ పాత దినాల్లో విశ్వాసాలకు మనకి ఎంత వ్యత్యాసం ఉంది కదా చెప్పండి. చిన్న శోధన, ఎంత సాధారణంగా మోసగించబడతామో. అరే శత్రువు యొక్క యుక్తి శత్రువు కుతంత్రం అనే సంగతి అర్థం కాదు, సులభంగా లోబడిపోతాం అన్న చెప్తా వచ్చినాడు. వాడు
ఏమంటారు 1% అంటే మనం ఎంత అలర్ట్గా ఉండాలంట, 1.5% ముందుగా ఉండాలంట. వాడు 2 ఉంటే మనం 2.5 ఉండాలంట. అట్లా ఉంటే తప్పితే కుదరదని చెప్పినాడు. కాబట్టి ఎర్రని గడ్డ సర్పం కాబట్టి హత్య. రెండవది నేనేమనుకుంటా, ఎరుపు అనేటువంటిది చాలా అట్రాక్షన్ చేసేటువంటి కలర్ అనమాట. ఒకసారి ఒక పుస్తకంలో చదివాను నేను. కాబట్టి ఎందుకు అంటే ఎరుపు అనేటువంటిది కంటిన్యూస్గా కనుక ఎరుపును చూస్తేనంట మన కళ్ళు పోతాయంట. అంటే వాస్తవానికి ఎరుపు అనేది చాలా అట్రాక్షన్గా ఉంటుంది, బాగా ఆకర్షణీయంగా ఉంటాయి. అన్ని రంగుల్లో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్ని రంగులు ఉన్నాయి, ఏ రంగం బాగా కనబడుతుంది? ఎరుపు రంగు బాగా కనబడుతుంది. దేవుడు గనక మరి ఏమంటారు, చెట్లు ఇవన్నీ కూడా ఎరుపు రంగులో చేస్తే మనమంతా గుడ్డోలం అయిపోయేవాళ్ళం. అంతకి ఇట్లా కర్ర పట్టుకొని ఇట్లా నడిచేవాళ్ళం. దేవుడు ఎందుకు మన కంటికి మరి ఏమంటారంటే కాని చేయని రంగు ఏదంటే చెప్పండి, డాక్టర్స్ మీకు చెప్పాలా, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ రంగు? గ్రీన్ కలర్ కదా. అందుకని కదా హాస్పిటల్స్లో ఏముంటాయి, కర్టన్స్ అన్నీ గ్రీన్ ఉంటుంది. ఎందుకంటే రోగి బలహీనంగా ఉంటాడు కాబట్టి, తన కంటి నరాలు కూడా బలహీనంగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది పడకుండా గ్రీన్ కర్టన్స్. వైట్ ఎందుకు వాడతారంటే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళినప్పుడు మిగతా ఏ రంగైనా కెమికల్స్ ఉంటాయి కాబట్టి కెమికల్స్ లేకుండా ఉండడానికి వైట్ లుంగీల పంచులు కట్టుకోమని చెప్తుంటారు. కాబట్టి అంటే తలంపు ఏంటంటే, నా తలంపు ఇది కాదు కానీ శత్రువు ఎలాంటి వాడుకున్నాడు, వాడు మహాఘట సర్పం. అంత మాదిరి కాదు. కాబట్టి వాడు హత్య చేసేవాడు మాత్రమే కాదు, ఎంతో ఆకర్షించి వాడుకుంటాడు. ఎంత కాబట్టి ఆ ఆకర్షణ జయించిన వారే ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయగలిగినారు. దేవుని వాక్యంలో మనం చూస్తాం కదా. కాబట్టి ఏలియాని చివరి వరకు వెంబడించినారు. చాలా ఆటంకాలు వచ్చినాయి. ఎందుకు ఆయన వెంబడి పోతావు, ఆయన వెళ్ళిపోతున్నాడు, నీ గతి లేదు, నీ దావు నువ్వు చూసుకో అని చెప్పిన చివరి వరకు వెంబడించినాడు. తర్వాత అడిగినాడు ఎలీషాను, నీకేం కావాలంటే ఏం అడిగినాడు? 2 అంతల ఆత్మను. అంటే అప్పుడు ఏమన్నాడు, నేను నీకు కనబడతా ఉంటే అది పొందుతా అని చెప్పినాడు. అలా సడన్గా మేఘాలు వచ్చేసినాయి. అసలు చూస్తే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకసారి నేను ఈ మధ్య ఏమంటారు ఏటిగా పెంచుంటూ వచ్చేటప్పుడు ఆ మేఘాలు కిందకి దిగిపోయినాయి, రోడ్డు మీద దిగిపోయినాయి. అంటే అవి ఘనరూపంలో లేవు, మొత్తానికి దిగిపోతే నాకేమో వాటి నుండి దృష్టి మళ్ళించుకోపోతే అట్లా పక్కకు చూస్తే ఏడ దేని గుద్దుతానని భయము. సో అట్లాంటి చూడకుండా అంటే చూడలేకుండా పోతున్నా. ఎంత అట్రాక్షన్. అందులో అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు దగదగ మెరిసిపోతూ ఉన్నాయి. ఎవరి దృష్టి అయినా కూడా వాటిని చూడలే. ఏలియానే చూస్తూ వచ్చినాడు. పైన గమనించినాడు ఏలియా, కింద చూసినాడు. కాబట్టి ఏలియా చూపు కలుసుకున్నాయి. కాబట్టి అప్పుడు దుప్పటి ఏం చేసినాడు, పాడవేసినాడు. కాబట్టి చివరి దినాలలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. శత్రువైన సాతాను ఎంతో యుక్తి కలిగిన వాడు, ఎంతో మనల్ని ఆకర్షిస్తాడు. కాబట్టి జ్ఞాపం పెట్టుకోవాలి, మన దృష్టికి ఆకర్షణమైన కాదు, దేవుని దృష్టికి ఏవి ఇష్టమో దానిని దేవుడు మనకి ఏది ఇస్తాడో అది శ్రేష్టమైనది. అది మనకి చూడంగానే ఇంతకంటే దీని వాక్యంలో కింద భాగానికి వస్తే శత్రువైన సాతానికి ఇవ్వబడినటువంటి అధికారం గురించి చెప్పబడతా వచ్చింది. 4వ వచనంలో దాని తోక ఆకాశ నక్షత్రంలో వీడ్చి భూమి మీద పడవేసెను. కాబట్టి ఈ ఘట సర్పము పడటం కాకుండా నక్షత్రాల్లో 3వ భాగం విడిచి, అంటే అర్థం ఏంటంటే దేవుని దూతల్లో కొంత భాగాన్ని తన పక్షంగా చేసేసుకున్నాడు, కొంత భాగం తన పక్షం చేసేసుకున్నాడు. కింద చూడండి దేని వాక్యంలో 8వ వచనం. కాబట్టి ఘట సర్పము దాని దూతలు. కానీ చూసారా, కానీ ఈ శత్రువు సాతాను ఎలాంటి వాడు చూడండి. కానీ శత్రు సాతాను ఎర్రని తన మహాఘట సర్పంగా ఉన్నాడు. అది మాదిరే కాదు, కాబట్టి కొంతమంది దూతలందరినీ కూడా తన పక్షంగా చేసుకున్నాడు, అందరిని కింద పడేసుకున్నాడు. అంత మాదిరే కాదు, వీడు ఎలాంటి వాడంట, మోసగించేవాడు. 9వ వచనం, కాగా సర్వలోకము, కాబట్టి సర్వలోకాన్ని కూడా మోసగించేవాడు, మోసగాడు. అందుకు దేని వాక్యంలో ఎంతో స్పష్టంగా రాయబడింది. మార్కు సువార్త 13వ అధ్యాయము 22వ వచనం, త్వరగా తీయండి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను ప్రవక్తలను వచ్చి సాధ్యమైన వాడన ఏర్పరచబడిన వారిని ఏం చేస్తారంటే చెప్పండి, మోసగించబడతారు. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, దయచేసి 2వ అధ్యాయం 13వ వచనం. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును
అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి చేత అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. కాబట్టి మోసం చేసే శక్తి. ఇంకా ఇక్కడ ఏమైనా సాతాను గురించి ఇంకా ఏం రాయబడుతూ వచ్చింది అంట 12వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పడం వింటిని, రాత్రింబగళ్ళు మన ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. అపవాది అంటేనే అపవాదము, నేరాల మోపటము అనేటువంటిది దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి సాతాను ఇక్కడ నేరం మోపేవాడుగా ఉన్నాడు, మోసగించేవాడుగా ఉన్నాడు, ఎంతో ఆకర్షించేవాడుగా ఉన్నాడు. ఎలాంటి మహాఘట సర్పం. మహాఘట సర్పానికి ముందు వీని గురించి ఏం రాయబడతా ఉంది దేవుని వాక్యంలో? ఇదే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపరచుచు అపవాది అను సాతానునియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం. కాబట్టి ఈ సర్పం ఇది వాస్తవానికి మహాఘట సర్పం. కానీ ఒకప్పుడు అది ఎట్లా కనబడింది? ఆది సర్పంగా కనబడింది. ఎక్కడ కనబడింది చెప్పండి? కొడితే చంపే సాధారణమైన జంతువులా కనబడింది. ఏదేం తోటలో కనిపించింది. అర్థమవుతుందా? ఎన్నోసార్లు సాతాను అట్లనే ఉంటాడు. సాతాను కార్యాలు మనం అంత కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోం. ఏముందిలే అనుకుంటాం. కానీ పాపం కూడా అట్లాంటిదే. చిన్నదే అనుకుంటాం. దాని అంతం ఎంత భయంకరమైందో కానీ ఆ భయంకరత్వాన్ని మనం చూడం. కానీ ప్రారంభం చూస్తాం, చిన్నదే కదా బ్రదర్. ప్రభు యేసుక్రీస్తు వారి కొండ మీద ప్రసంగం ఏంటి? నరహత్యగా చూస్తాం. ప్రభు ఆ నరహత్యను, దాని ప్రారంభాన్ని కూడా నరహత్యతో సమానంగా ప్రభు చూస్తాడు. ప్రారంభం ఏంటి? నిర్నిమిత్తముగా సహోదరుని మీద కోపపట్టు. అక్కడ నుండి ప్రారంభమై నరహత్యకు పోతుంది. వ్యభిచారాన్ని చూస్తాం. అది దాని ప్రారంభం ఏంటి? కాబట్టి మరి మోహపు చూపుతో చూడటం, ఆ చూపుతోనే అక్కడ నుండి ప్రారంభమయ్యి అది పెరిగి వ్యభిచారంగా అవుతుంది. వ్యభిచారాన్ని కాదు ప్రభు వ్యభిచారంగా చూసేది. దాన్ని ప్రారంభమైన మోహపు చూపునే వ్యభిచారంగా చూస్తాడు. నరహత్యని కాదు ప్రభు నరహత్యగా చూసేది. నరహత్యకు మూలమైనటువంటి నిర్నిమిత్తమైన కోపాన్ని నరహత్యగా చూస్తాడు. కాబట్టి సాతాను చూడండి ఎంత వాడు ఆడేమో సర్పంగా కనబడ్డాడు, ఆది సర్పంగా. వాస్తవానికి మహాఘట సర్పంగా ఈ మనుషుడు మనకు మరి ఈ సాతాను చూస్తుంటున్నాం. 12వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో దయచేసి చూడండి. ఈ ఘట సర్పం ఏం చేస్తుందంట? 4వ వచనంలో, దాని తోక ఆకాశశక్తిని 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. చదవండి. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము. అబ్బా, యేసు ప్రభు రాకడ కొరకు, మెస్సియా కొరకు యూదులు కూడా ఎదురు చూడరేమో. అర్థమవుతుందా? కానీ వాడు కనిపెట్టుకోని ఉన్నాడు. ఇశ్రాయేల్ జనాంగంలో నుండి ఉద్భవించిన యేసు ప్రభు ఏం చేయాలంటే ఆయన ఏం చేయాలి చెప్పండి? ఆ శిశువు జన్మించడం ఇష్టం లేదు, ఆ శిశువు జీవించడం ఇష్టం లేదు, ఆ శిశువు మరణించడం అంతకంటే ఇష్టం లేదు. అందుకనే కాబట్టి ఆ బలమైన వాస్తవానికి సాతాను పేతులు ఉన్నాడని అర్థం కాదు. వాస్తవం 2 అర్థాలు ఉన్నాయి. ఏమన్నాడు? ఇది నీకు దూరం ఒగ్గాక అని అంటే ప్రభు ఏమన్నాడు పేతురుతో? సాతానా అంటే అర్థం ఏంటంటే అక్కడ 2 అర్థాలు. రెండిట్లో ఒక అర్థం ఏంటంటే అది పేతురు పలికిన మాట బలంగా సాతాను హృదయంలో ఉన్న మాట అది అన్నమాట. అందుకని కాబట్టి ఇప్పుడు పేతురుతో పాటు సాతాను కూడా చూస్తున్నాడు కాబట్టి నేరుగా పేతురు ద్వారా సాతానుతోనే మాట్లాడుతున్నాడు. సాతానా ఎంత బలంగా. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన మింగివేయాల. అందుకని ఏ రోజున వాడుకున్నాడు, ఎన్నో విధాలుగా వాడుకున్నాడు, ఎన్నో విధాలుగా చంపాలని చూస్తున్నాడు. చివరికి ఆయన శిలువ మరణం పొందకుండా కూడా ఎన్నో ప్రయత్నాలు చేసినాడు. నేను ఒక వాక్యం, చివరికి ఆయన శరీరము ఎంతో వేధిస్తూ వచ్చింది. ఇవన్నీ మనం చూడం. కానీ తలంపు ఏంటంటే దేని వాక్యంలో కాబట్టి ఆ సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ శిశువును మృంగివేయాలి. చదవని తర్వాత 5వ వచనం. కాబట్టి యేసు ప్రభువారు ఇందుకోసం ఈ లోకంలో జన్మించినాడు. ఇనుప దండముతో ఏలుట కొరకైనటువంటి జన్మ ఆయనది. ఆయన జన్మించింది ఎందుకంటే మరణించడం కొరకు. ఎందుకు మరణించినాడు? తిరిగి లేచుడు కొరకు. ఎందుకు మరణించి సమాజం తిరిగి లేచినాడు? మనందరినీ ఆయన రాజ్యంగా చేసుకుంటూ కొరకాయి. ఆయన తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఎందుకు వెళ్ళాడు? మళ్ళా తిరిగి వచ్చుడు కొరకాయి. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన దానిలో కొనసాగింపుగా మనం 10వ అధ్యాయంలో చివరిలో చూసినట్టుగా యుగములు పరిపాలన చేయడం కొరకాయి. కానీ ఆయన ఈ లోకంలో జన్మించినాడు. కాబట్టి దీని వాక్యంలో ఇనపదండముతో ఏలనై ఉన్నటువంటి ఆ ప్రభువు ఆయన జన్మించినప్పుడు ఏం రాయబడింది? ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకు. అంటే ఇది ఏం చూపిస్తూ ఉంది? కాబట్టి ఆయన యొక్క మరణ
భూస్థాపన, పునరుద్ధానములు, అదే సమయంలో ఆయన పరలోకానికి ఆరోహణమైపోయేటువంటి అనుభవాన్ని చూపిస్తూ ఉంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాగున సాతాను యొక్క యుక్తులు ఏమాత్రం కూడా తను పడకుండా ఏ ఉద్దేశంతో వచ్చినాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి తండ్రి కుడి పార్శ్వన మన ప్రభు ఉన్నట్లుగా దేని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఇంకొక వచనం చూసుకొని ఇంతటితో ముగిద్దాం. దయచేస్తే 6వ వచనం. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిను, అచట వారు 1260 దినములు ఆమెను పోషింపవలని. కాబట్టి కొంతకాలం అని అర్థం. 1260 అంటే కొద్ది కాలం అయితే కాదు, అట్లని విస్తారమైన సంవత్సరాలని కాదని అర్థం. సరే, ఏమైనప్పటికీ కూడా కాబట్టి ప్రభు వెళ్ళిన తర్వాత ఆ ఘట సర్పం యొక్క ఉద్దేశం ఏంటి? ఎవరిని చంపేయాలా? కనుక ఇజ్రాయేల్ యొక్క జనాంగం అనేది లేకుండా చేయాలా. అందుకని మొదటి నుంచి వానికి తన ఉద్దేశం అదే. అంటే ఎందుకొని ఇశ్రాయేల్ జనాంగం మీద లేకుండా చేయాలా? ఆ ఇశ్రాయేల్ జనాంగం ద్వారా యేసుప్రభు వస్తాడు కాబట్టి ఆ జనాంగమే లేకుండా చేయాలా, అది ఉద్దేశం. అందుకని ప్రారంభం నుండి అదే పని ఆయన ఏర్పాటు చేసిన వారందరి విషయమై కాబట్టి శత్రువు పనిచేస్తూ వచ్చినాడు. తలంపు ఏంటంటే, అందుకని ఇశ్రాయేల్ జీవితం చూస్తే 430 సంవత్సరాలు ఐగుప్తులో దాసత్వం, ఆ తర్వాత 80 సంవత్సరాలు అరణ్య ప్రయాణం, ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో యుద్ధాలు, ఆ తర్వాత రాజుల కాలంతో యుద్ధాలు, ఈ రోజు వరకు కూడా ఇశ్రాయేల్ ప్రజలు తెరిపి లేకుండా యుద్ధాలు. ఇశ్రాయేల్ ప్రజల జీవితం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. పుట్టిన ప్రతి వారు సైనికులు పనిచేయాల్సిందే. ఆడ మోగ అనే వ్యత్యాసం లేనిది. ప్రతి ఒక్కళ్ళు తిప్పి కొడితే 1 కోటి మంది లేరు ఇశ్రాయేల్ ప్రజలు. 70-80 లక్షల మంది జనాంగం. ఈనాడు అన్ని దేశాలు ఏకమైన వాళ్ళు జయించలేకపోతున్నాయి. కాబట్టి ప్రభు వారికి ఇచ్చిన జ్ఞానంతో పాటు పోరాట పటిమ. ఎందుకు పోరాట పటిమ? ఎందుకని వారు ప్రారంభం నుండి ఉగ్గుపాలతో నుండి యుద్ధాల నుండి వచ్చిన వాళ్ళు, యుద్ధాలు నేర్చుకున్న వారు, యుద్ధాలు భయపడేవాళ్ళు కాదు, వెనక తిరిగేవారు కాదు, ఎంతటికైనా ఎంతమంది వచ్చినా సరే. అందుకని కాబట్టి ఇశ్రాయేలు అందుకని శత్రువు ఏంటంటే ఆ జనాంగం లేకుండా చేయాలని. అందుకని లేకుండా చేయాలనే కదా హిట్లర్ లాంటి వారిని అనేకులను పంపించి లక్షల మంది యూదులను కాడి సంహరిస్తూ వచ్చాడు. ఎంత భయంకరంగా సంహరించినాడు. ఆ యూదులను ఒక్కొక్కరిని చంపి యెరూషలేం పట్టణంలో ఏం చేసినా ఇవన్నీ మనకు తెలిసిన సంగతులే. ఆ వీధులలో ఒక్కొక్క కర్ర పాతి మరి ఒక్కొక్క శవాన్ని ఆ కర్రకి కట్టి ఆ కర్రని వాటన్నిటి మీద కాబట్టి మరి కిరోసిన్ లాంటివి పోసి దివిటీలాగా వెలిగించి కాబట్టి ఆ వెలుగులో తను మరి ఆ యొక్క వాయిద్యాన్ని వాయించుకుంటూ ఉండేటువంటి వాడు. ఎంత భయంకరమైనది. అనేక రీతిలో చంపబడతా. అసలు యూదుల జనాంగం అనేది భూమి మీద ఉండకూడదు, అది ఆ ఉద్దేశం. ఈ రోజు కూడా చుట్టూన్న శత్రు దేశాల ఉద్దేశం ఏంటి? వాళ్ళ పలు పర్యాయాలు మీరు ఎప్పుడైనా చూడండి, స్టేట్మెంట్స్ ఆ పేపర్లో అట్లా వస్తాయి. వాళ్ళ స్టేట్మెంట్ ఒకటే, భూమి మీద ఈ జనాంగం లేకుండా చేసేస్తాం. ఆఫ్టర్ ఆల్ ఎంతమంది? 70 లక్షల మంది. ఒక్క అనుభవం వేస్తే పోతారు అని అనుకుంటా ఉన్నారు. కానీ దీని విషయం ఇంకా ఎక్కువ మాట్లాడడం. కానీ దేని ఒక వాక్యంలో ఎలాంటిది దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం ఎలాంటిదంటే, ఒక మాట చెప్పాలంటే దేవుడే వాడిని భద్రపరుస్తున్నాడు. నేను ట్రైనింగ్లో ఉన్న దినాలలో దాదాపు 2000 సంవత్సరాల కంటే ముందు, కరెక్ట్ ఇయర్ గుర్తులేదు, కానీ కడప నుంచి ఒక ఫిల్మ్ వేయడానికి వచ్చారు. కడప నుంచి దానమన్న, తర్వాత ఇంకా తర్వాత ఇప్పుడు సోదరు ఏలియా, కాబట్టి వీళ్ళు కొంతమంది బ్రదర్స్ వచ్చారు, నాకు బాగా జ్ఞాపకము. వాళ్ళు వచ్చి వాక్య పరిచయం చేసి ఒక రాత్రి ఫిల్మ్ వేశారు. ఆ ఫిల్మ్ ఏం ఫిల్మ్ అంటే, మరి ఉగాండా అనే దేశస్తులు ఏం చేస్తారంటే, వాళ్ళ ఉగ్రవాదులు ఇశ్రాయేల్ దేశంలో ఉంటే అందరూ మందిరంలో వేస్తామన్నారు. కానీ లేనిపోయిన కామెంట్స్ వస్తాయంటే అట్లా వరండా ఉంటే వారికి అక్కడ వేసారు. అందరం చూసినాం అప్పట్లో. నిజంగా ఎట్లా అసలు చూస్తే ఆశ్చర్యం అనిపించింది. అది యాక్చువల్గా యాక్ట్ చేసింది, అంటే రియాలిటీలో నుంచి యాక్ట్ చేసింది అన్నమాట. ఎట్లా చేసినారంటే వాళ్ళు చెప్పిన ఒక విమానాన్ని హైజాక్ చేసి ఉగాండాకి తీసుకెళ్ళిపోయి, మా ఉగ్రవాదులను 2, 3, 4 ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టకపోతే ఈ 200 మంది ఇశ్రాయేల్ చంపేస్తామని చెప్పినారు. అప్పుడు ఇశ్రాయేల్ యొక్క అనౌన్స్మెంట్ ఏంటి తెలిసిన, మీ ఉగ్రవాదులను ఒక్కరిని వదిలిపెట్టాం, మా ఇశ్రాయేల్ అందరినీ తెచ్చుకుంటామని అనౌన్స్మెంట్ చేసినారు. ఎవడన్నా చేస్తాడు అట్లా చెప్పండి. చేసిన తర్వాత వాళ్ళు అక్కడ నుండి అక్కడికి వెళ్ళటానికి మధ్యలో ఒక చోట పెట్రోల్ ఫిల్ చేసుకోవాలా, సరిపోదు, వాళ్ళ ప్రయాణానికి సరిపోదు. ఆ ఉగాండా దేశంలోనే ఆ పెట్రోల్ ఫిల్ చేసుకోవడానికి దిగారు.
ఆ దేశంలో రాడార్లు అంటే ఏ దేశానికి ప్రతి దేశానికి రాడార్ అంటే అనుమతి లేని ఏ ఒక్క విమానమైనా, ఇప్పుడు మన దేశం ఉందనుకోండి, మన అనుమతి లేకుండా ఏ దేశం విమానం వచ్చినా కూడా వెంటనే రాడార్లు సైరన్ ఇస్తాయి అన్నమాట. అప్పుడు సైనికులు వాటిని పేల్చేస్తుంటారు, వెంటనే కమ్యూనికేట్ చేస్తారు, లేదంటే శత్రు దేశం అంటే పేల్చేస్తారు. ఆ రాడార్లు పనిచేయకుండా చేస్తున్నారు వాళ్ళు. ఒకళ్ళు ఉగండా మరి చీఫ్ మినిస్టర్ లాగా, వాళ్ళ మంత్రులాగా వాళ్ళు వేషాలు వేసుకుంటే గుర్తుపట్టలేకపోయినారు. అక్కడ దిగారు, పెట్రోల్ పట్టుకున్నారు, నేరుగా ఆ బంధించబడిన స్థలానికి వెళ్ళిపోతే అరే మన ప్రధాని వచ్చని చెప్పి అందరూ సెల్యూట్ చేసినారు. అక్కడ ఏవి కూడా రాడాలు పనిచేయలేదు, శుభ్రంగా లోపలికి వెళ్ళినారు. వాళ్ళది మళ్ళీ ఉగండా భాషలో మాట్లాడి లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళిన చెప్పారు, మేము ఎవరమో కాదు, ఇస్రాయేల్, అందరూ ఫ్లైట్ ఎక్కడని చెప్పినారు. మళ్ళీ ఫ్లైట్లో వెళ్తూ మళ్ళీ అక్కడ దిగి పెట్రోల్ కొట్టుకొని దేశం దాటిపోయిన తర్వాత ఒరే వచ్చినారే అని అప్పుడు తెలుసుకున్నారు. ఎంత జ్ఞానం చూడండి. తలంపేందంటే దేవుడు తన ప్రజలను, ఆ స్త్రీని, అంటే జనాంగమును చంపివేయాలని ప్రవేశం చేశాడంట. ఇక్కడ ఏం చూస్తున్నాం? 6వ వచనం, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిను, అచ్చట 1200 దినములు ఆమెను పోషించుటకు దేవుడు ఆమెకు ఒక స్థలము, ఏ స్థలం ఆ స్థలము తెలుసునా? రండి దేని వాక్యంలో దానియేలు గ్రంథము దయచేసి 11వ అధ్యాయము 41వ వచనం అందరం కలిసి చదువుదామండి. దానియేలు 11:41. అతడు ఆనంద దేశమున ప్రవేశించడం వలన అనేకులు కూలుదురు గాని ఎదోమీయులు, మోయాబీలును, అమోరీలను, ముఖ్యులను అతని చేతుల నుండి తప్పించు కొనేదరు. కాబట్టి అతడంటే ఎవరో కాదు, అంతే క్రీస్తు. కాబట్టి క్రీస్తు విరోధి, అంటే దేవుని ప్రజలకు విరోధంగా వారిని సమూలంగా నాశించాలనుకునేటువంటి ప్రజలకు సాదృశ్యంగా అతడు అనే మాట చూస్తాం. ఇతను ఏం చేస్తాడంటే, ఎక్కడికి వచ్చినాడంట? 47వ వచనంలో, ఆనంద దేశం అంటే ఏ దేశం అది? యెరూషలేము పట్టణం. ఇశ్రాయేల్ ప్రజలను మరి వాళ్ళని లేకుండా చేయాలని చూసినాడు. చూసిన వాడు దేని మీద దృష్టి లేకుండా పోయింది? ఎక్కడంట? ఎదోమీలు, మోయాబీలు, అమోలీలలో ముఖ్యులు అతని చేతిలో నుండి, అంటే అర్థం ఏంటి? ఆ దేశాల మీద దృష్టి లేకుండా పోయింది. అంటే ఆ దేశాల మధ్యలో ఒక స్థలములో ఇశ్రాయేలు జనాంగమును ప్రభు కాపాడుతూ వచ్చినాడు. ఆ తర్వాత కొంతకాలానికి, కాబట్టి అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు తలదాచుకున్నారని ఎంతో కాలం తర్వాత ప్రపంచానికి తెలిసింది. తలంపు ఏంటంటే, దేవునిగా ప్రజలంగా మన జీవితాల్లో జ్ఞాపకం, ఈ మాటలన్నీ కూడా, ఈ విషయాలన్నీ కూడా మరి ఎందుకోసం మనం ధ్యానం చేస్తున్నామంటే, ఒకటే ఒక తలంపు, ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ఇక్కడ ఈ విషయాలన్నీ గుర్తుంచుకోవచ్చు, ఉంచుకోవచ్చు. ఎందుకని ప్రకటన గ్రంథం విషయంలో పర్టికులర్గా అంటే ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినివాడును వాటిని గైకున్నవాడు ధనుడు ఎందుకు రాయబడింది? ఈ ప్రవచన వాక్యం అంటే వాస్తవానికి ఇది బైబిల్ అంతటికి వర్తింపజేసి చెప్తాము, తప్పులేదు. కానీ పర్టికులర్గా ఆ వచనం ఎందుకోసమని, ప్రకటన గ్రంథం కొరకు మాత్రమే రాయబడిన ప్రత్యేకమైన వచనం అది. ఎందుకు ఈ ప్రవచన గ్రంథంలో వచ్చిన తెలుసుకోవాలా? దాని ద్వారా మన కళ్ళు తెరవబడాలని, నేను ఎంత దగ్గరగా ప్రభు రాడుకున్నానో సంగతి ఎరగాలని. కానీ తర్వాత రాగిన సంగతులు నేను ప్రభు కొరకు ఎలా సిద్ధపరచబడాలో గ్రహింపులోనికి వస్తానేమోనని చెప్పి ప్రభు ఈ సంగతులు నీ కొరకు నాకు రాయించి పెట్టినాడు. ప్రభు స్తోత్రంలో చివరి దినాలలో ప్రభు నీ విషయమైన ఆ విషయమైన ఉద్దేశం చొప్పున, ఆయన ఏర్పాటు చొప్పున, ఆయన కోరిన విధానంలో ఆయన కొరకు నీవు నేను సిద్ధపరచబడదుము గాక. అని ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపిన మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, నమ్మదైన మా ప్రభావ, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రాణ గ్రంథంలో రాయబడిన సంగతులను బట్టి మీ స్తోత్రాలు ప్రభు. ఇవన్నీ కూడా మా ప్రభు యొక్క ఔన్నత్యమును, ఆయన మహిమను, ఆయన తేజస్సును, ఆయన ఏర్పాటును చూపిస్తుందని బట్టి స్తోత్రములు. పలు విధాలైన సంఘటనలు, ఆయా దూతలు ఆయా రీతిలో వాడబడటము ప్రభా, నిత్యుని మాత్రం మీ దాసులను పంపబడటము, వాళ్ళు బలమైన సేవించడం, ఇవన్నీ కూడా ప్రభా మా ప్రభు కొరకు ఈ దినాలు మేము ఎలా సేవించాలో మాకు జ్ఞాపం చేస్తూ ఉంది. ప్రభా నిత్యుని మా తండ్రి, మేమెంత ప్రభా ఎన్నోసార్లు గుడ్డివారం, ఎన్నోసార్లు గ్రహింపు లేని వారం ప్రభా. నిత్యుని మా తండ్రి దేవా, మా కన్నులు తెరవ చేయండి. మేము ప్రభా ఎలా సేవించాలో ప్రభా మీరు మాకు నేర్పించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీరు కోరిన విధానంలో ప్రభా మిమ్మల్ని సేవించడం కొరకు ఈ సంగతుల ద్వారా ప్రభా మా కన్నులు తెరవబడినట్టుగా, మాకు మా యొక్క గ్రహింపు ప్రభా తండ్రి దేవా తేటైందిగా, ఆత్మీయమైందిగా చేయబడినట్లుగా దయతో నాలో మాలో కార్యం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ మీ చేతులు అప్పగించుకుంటూ వందనములు స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభా యొక్క శ్రేష్ఠ నామంలో స్తుతించి ప్రార్థించి మహిమపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకును, తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా నిలబెట్టుకును శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలముగా మహిమయు మహాత్యమును అధికారమును ఆధిపత్యమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్.